అంటే 4 అయిందంటే స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయి, చెప్పాను నేను. వినపడలేదా? 4 అయింది, వినపడలేదేమో కదా? వినపడింది అక్క మీరు చెప్పినది. అవునా? సరే ప్రభా, స్టార్ట్ చేయి. నేను ప్రభా. మా అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దేవుని నామంలో ఎస్ఐ ప్రే గ్రూప్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనం జూమ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. స్టార్టింగ్ ప్రార్థన షమీమక్క చేస్తారా అక్క? షమీమక్క చేస్తాము అక్క. వందనాలు అక్క. వందనాలు ప్రభా. చేస్తా అక్క వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదా? హలో ప్రభా, మా అందరికి బాగా వినిపిస్తుంది. ఏదో నీ దగ్గరే ప్రాబ్లం. వినిపిస్తుందేమో సిస్టర్, అక్క వినపడుతుంది. నాదేనా? మాకందరికి వినిపిస్తా ఉంది. అదే సౌండ్ మాకు ఒక్క నిమిషం చూస్తా. వాయిస్ షమీమక్క ప్రేయర్ చేయండి. ఓకే అమృతక్క, వందనాలు. వినిపిస్తుంది అక్క? ఉన్నతుడా, నిత్య నివాసి మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు లేని దేవా, మీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవుడవని, మా తండ్రివని, మా ప్రభుడవని, మీకంటే క్షేమం ఆధారం మా జీవితంలో ఏదీ లేదని ప్రభువా, మాటి మాటికి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము తండ్రి. అయా సజీవులంగా ఈ లోకంలో ప్రభువా ఈ దినం చూసే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఎస్తర్ ప్రేయర్ సెల్లో నాయన ఎలాగూ చేరి మీ నామాన్ని మహింపరచడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి తండ్రి అనేక మందిని ప్రభువా దూరం నుంచి దగ్గర నుంచి మీరు సమకూర్చారు. ఆశ ఆసక్తి కలిగిన సహోదరులందరినీ బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. చాలా రోజులుగా ఇలాగునైనా తండ్రి ఎడతెగక వాక్యం విత్తబడుతూ ఉండగా ప్రభువా, మంచి నేలన విత్తబడిన వారు ఫలించినట్లుగా ఆత్మీయంగా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాయనా ప్రభువా ఫలించడానికి, క్రీస్తులో వేరు పారబడి నాయనా తండ్రి ఆత్మఫలాలు ఫలించడానికి సహాయపడుతూ రండి ప్రభువా. మరి దినదినమునైనా కొత్త విషయాలు వింటూ ఉన్నాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం ప్రభువా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయనా తండ్రి మాట్లాడుతున్నప్పుడు వారిలో లోపాలు సరిచేయబడుతున్నాయి. వింటున్న వారిని కూడా అయ్యా మీరు సరిచేస్తున్నారు మీ వాక్యం ద్వారా ప్రభువా. నిజంగా నాయన ఇంత భాగ్యము తండ్రి ప్రతి దినము ప్రభువా తండ్రి మా జీవితంలో మీరు అనుకూలపరిచి ఇచ్చిన సమయానికి స్తోత్రాలు ప్రభువా. మరి నాయన కూడి కొరకు సిద్ధపడుతున్న సహోదరిని బట్టి దేవానాయన మీ పాద సన్నిధిలో పెడుతూ ఉన్నాను. మరి ఏ మాటలు మాకు వినిపించాలని మీరు ఇష్టపడి దేవా ఏ లేఖనాల నుంచి ఆమె ద్వారా మీరు తండ్రి ప్రభువా మాట్లాడుతున్నారు, వాటిని విని గ్రహించుకొని ప్రభువా తండ్రి మేమయ్యా నాయనా తండ్రి మీ యొక్క స్వరూపంలోకి మారడానికి దినదినము ప్రభువా మీరు ఇస్తున్న అవకాశాలన్నిటిని వినియోగించుకోవడానికి సహాయం చేయండి. పాటలు పాడుతున్నటువంటి దేవానైనా మీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని చక్కగా రాగయుక్తంగా పాడడానికి సహాయం చేయండి ప్రభువా. మరి సెల్లుల ద్వారా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి నేను ఉన్నట్టుండి ప్రభువా. మరి దేవా మరి ఆ యొక్క కనెక్షన్స్ పోతూ ఉంటాయి ప్రభువా, సిగ్నల్స్ పోతూ ఉంటాయి తండ్రి. అలాగే ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రభువా యొక్కనైనా కూడికంతా ఆది అంతం కూడా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా ఈ సమయాన్ని మమ్మల్ని మీ హస్తాల్లో ఉంచుకొని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి అమృతక్కని కెజక్కని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రతిదినం కూడా అయ్యా నాయనా తండ్రి మీ సన్నిధికి వస్తూ నాయన సమయం ఇస్తూ ప్రభువా నాయన నడిపించుకుంటూ ఉన్నారు. మరి తండ్రి దేవా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఇంకా ప్రభువా నాయన మూవ వేసి చిగురించి రాబోయే తరానికి గొప్ప మాదిరి ఉంచినట్లు కూడా కృప చూపమని వేడుకుంటున్నాం నాయన. మరి నాయన రోజు ప్రభు చక్కగా సమయానికి లింక్ అందిస్తున్న శారాన్ని బట్టి కూడా స్తోత్రములు నాయన. ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ పనిలో సాగుతూ ఉందయా, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా ప్రభు ఎన్నో అక్కర్ల అవసరాలు కలిగి ప్రతిరోజు మీ సన్నిధికి వచ్చేవారం ఉంటున్నాం ప్రభు. మరి వారందరిని బట్టి కూడా నాయన తండ్రి మీలో ఉంటే ఏ మేలు కొదవై ఉండదన్నారు ప్రభు. మరి కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పటికీ నాయన వాటన్నిటిని తీర్చగలిగిన దేవుడవు, వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకొని వచ్చే దేవుడవు, భయపడకని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ఇంత గొప్ప దేవుణ్ణి మా జీవితంలో కలిగి ఉంటున్నాం కనుక ఏ పరిస్థితిలోనూ నాయనా తండ్రి వెనుతిరగక అయా భయపడక ధైర్యంగా తండ్రి మీ వైపు చూస్తూ యాత్ర జీవితంలో సాగడానికి సహాయం చేయండి.
దేవా తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నా ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడు అయినటువంటి యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. వందనాలు శివమ్మ అక్క. వందనాలు. వందనాలు అక్క. వినిపిస్తుంది కదా వాయిస్ నాది? ఇప్పుడు ఆంటీ వినిపిస్తుంది బాబా, అదే వినిపిస్తుంది ఇప్పుడు. సరే. ప్రారంభ ప్రార్థన చేసిన షమీమ్ అక్కకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో రజని ఉంటుంది. రజని దేవుని మహిమార్థమే పాట పాడి వినిపిస్తారు. రజని. అక్క, వందనాలు రజని. క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుని. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నీ కోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చి, నిన్ను చూశాడులే కనికరించాడులే, నిన్ను చూశాడులే కనికరించాడులే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. పాపాన్ని శాపాన్ని భరించి నిత్యమైన వెలుగులోని నడిపించి, పాపాన్ని శాపాన్ని భరించి నిత్యమైన వెలుగులోని నడిపించి, నిన్ను చూశాడులే కనికరించాడులే, నిన్ను చూశాడులే కనికరించాడులే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు, తానే మార్గం సత్యం జీవము. శోధనలు వేదనలు భరిస్తూ యేసు కోసం జీవితాన్ని అర్పిద్దాం. శోధనలు వేదనలు భరిస్తూ యేసు కోసం జీవితాన్ని అర్పిద్దాం. నీవు మారాలిలే, నీ బ్రతుకు మార్చాలిలే, నీవు మారాలిలే, నీ బ్రతుకు మార్చాలిలే. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే.
యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఎలుగెత్తి చాటుదాం రారండోయ్, మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్. ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే, ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే. యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. మన యేసులాంటి దేవుడు ఎంత వెదకినా దొరకడు తానే మార్గం సత్యం జీవము. తానే మార్గం సత్యం జీవము. అవకాశాన్ని ఇచ్చిన ఆంటీకి పెద్దలందరికీ నా వందనాలు తెలియజేస్తాను. వందనాలు రజని. కొత్తగా ఉంది పాట. చాలా చక్కటి పాట, పదం కూడా అందరూ బాగుంది. చాలా చక్కగా కూడా పాడావు. మీనింగ్ఫుల్. నిజంగా ఇప్పుడైతే మనకి ఇది కావాలి. గొప్ప దేవుడిని అయితే నిజంగా ఎక్కడ దొరకడు అని మనం పాడుకున్నాం, కానీ ఇప్పుడు విన్నాము. కాకపోతే మనమైతే దేవుణ్ణి చూసినాము, దేవుడు చేసిన మేలులన్నీ పొందుకున్నాము. మార్గం సత్యం జీవం మన కొరకు మరించి శ్రేష్టమైన జీవితాలను మనకి ఇచ్చాడు. ఆ జీవితాలను మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. నిజంగా ఎంత గొప్ప ధన్యత. పాపాన్ని శాపాన్ని ఆయన భరించి నిత్య వెలుగులోనికి మనల్ని నడిపించినాడు. ఏనాడు చూడలేవులే అని అంటుంటే మనం చూసిన దేవుని నిజంగా ఇతరులకు మనం పరిచయం చేస్తున్నాము కదా, చాటించాలి అని మనం పాటలో విన్నాము. శోధనలు వేదనలు భరిస్తూ మరి యేసు కొరకు జీవితం అర్పిద్దామని మరి పాటలు అయితే చక్కగా ఉంది, విన్నాము. మరి ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా? మరి ఆయన చేసిన మేలులను నిజంగా యేసు లాంటి దేవుడు అయితే ఎక్కడ ఉండడు. కాబట్టి మనం కనుగొన్నాము ఆ దేవుని మనం ఇతరులకు పరిచయం చేస్తున్నామా, చాటిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. చక్కటి పాట పాడిన రజనికి మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. వందనాలు రజని. ఇప్పుడు మన మధ్యలో డాక్టర్ విజయ గిడియన్ గారు నెల్లూరు నుంచి ఉన్నారు. తన సాక్ష్యం పంచుకోవడానికి తన గురించి మన కెజి ఆంటీ పరిచయం చేస్తారు. ఆంటీ. వందనాలు. అందరికీ వందనాలు. మరి పాట విన్నాము, ప్రార్థన చేశాము. తిరిగి ఇప్పుడు ఈ రోజుకు దేవుడు మనకు అనుగ్రహించిన స్పీకర్ డాక్టర్ విజయ గిడియన్. తను కూడా అనంతపూర్ కాలేజ్లోనే ఎంబీబీఎస్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ అయినా నువ్వు సెకండ్ బ్యాచ్ అమ్మా విజయ? ఆంటీ సెకండ్ బ్యాచ్ అండి. సెకండ్ బ్యాచ్ కదా, శైలజ వాళ్ళ బ్యాచ్. అలాగూ మొట్టమొదట మేము కూడా సెకండ్ బ్యాచ్ నుంచి కాలేజీకి వెళ్ళడం జరిగింది. దేవుని మహాకృప వలన ఈ సెకండ్ బ్యాచ్ లోనే ఎంతో రమ్యమైన బ్యాచ్. అసలు మా సేవా జీవితంలో కూడా గోల్డెన్ ఎరా ఏమో అని అనిపిస్తుంది మాకు. దాదాపు 28 లేక 30 మంది వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి సమయంలో ఈ బిడ్డలందరినీ మాకు ఆత్మీయ సంతానంగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం, వందనాలు. డాక్టర్ విజయ కూడా వివాహ విషయంలో ఎన్నో శోధనలు ఎదుర్కొనింది, అయినా ప్రభు కొరకు నమ్మకంగా నిలిచింది. అలాగూ ఇక్కడే అనంతపురంలో చదువుకునేటప్పుడే తను కూడా యేసు ప్రభుని సొంత రక్షకంగా అనుభవించి దేవుని తెలుసుకొని బాప్టిజం కూడా తీసుకొని ఆ తర్వాత వివాహంలో గిడియన్ గారి ద్వారా ఆమెకు దేవుడు తన చిత్తాన్ని వివాహ విషయంలో ఈయన తెలియజేసిన తర్వాత తన వివాహం కూడా ఎలా జరిగిందో ఇవన్నీ కూడా సవిస్తరంగా తన సాక్ష్యాన్ని ఇంతకుముందు పాత వారికి తెలుసు. మరి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చిన కారణం చేత మరొకసారి వారి జీవితంలో దేవుడు ఇచ్చిన అనుభవ సాక్ష్యాన్ని గురించి మనతో చెప్పడానికి తను సిద్ధంగా ఉన్నారు. తను కూడా ప్రత్యేకంగా ఉద్యోగం నడిపిస్తూ ప్రార్థనలు ప్రతిరోజు డైలీ చేయిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు పట్టణంలో ఉండి ఉద్యోగం చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగుతూ ప్రభుకు సాక్షిగా ఉన్నారు. గిడియన్ గారు కూడా, ఆయన కూడా డాక్టరే. ముందు అనంతపూర్లో చేసేవారు గిడియన్ డాక్టర్ కూడా.
మరి ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడే కదమ్మా, ఇద్దరు కూడా నెల్లూరులో కదా? నెల్లూరులోనే ఆంటీ. అలాగూ వారికి ఇద్దరు సంతానం కదా? అవునా ఆంటీ, ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. అదేంటో ఆ రమాకు ఇద్దరు బాబులే, ఆశాకి ఇద్దరు బాబులే, అవును. మరి ఇప్పుడు విశాఖ కూడా ఇద్దరు బాబులే. ఆ ఆ, దేవుడు ఇలాగ బ్లెస్ చేసి, అంటే మగపిల్లలు పుడితేనే బ్లెస్సింగ్ అని కాదు, ఆడపిల్లైన ఎవరైనా బిడ్డలు అంటే ఇద్దరు ఫీమేల్ ఆర్ మేల్ అందరూ మన బిడ్డలే. కనుక ఇలాగ దేవుడు వారి పట్ల కృప చూపించి చేసిన మేళ్ళన్నిటినీ తన సొంత మాటల్లోనే సాక్ష్యం ఇస్తూ వాక్యాన్ని కూడా జోడీకరించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ సమయాన్ని విజయాకు అప్పగిస్తున్నాం. వందనాలనైనా మరొకసారి. ప్రైజ్, అందరికి ప్రైజ్ లో. అదే ఆంటీ కిజ్జా ఆంటీ గారు చెప్పినట్టు నన్ను దేవుడు అనంతపూర్లో 2K1 బ్యాచ్, మేము సెకండ్ బ్యాచ్ అనమాట. వీడియో పెట్టుకుంటారా? వీడియో పెట్టుకుంటారా? పెట్టుకున్నాను. అనేబుల్ టు యాక్సెస్ కెమెరా అని వస్తాను. హలో జూమ్. ఓకేనా అన్నట్లయితే ఓకే. సెట్టింగ్స్ లేదు, వెళ్ళమంటా ఉన్నా ఆంటీ. చూడండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ట్రై చేయండి. అంటే ఎవరన్నా మా హస్బెండ్ అట్లా వస్తే పెట్టించుకుంటాను ఆంటీ. ఓకే ఓకే. దేవుడు అంటే ఆంటీ చెప్పినట్టు, అంటే నేను నిలబడినాను అని చెప్పడం కంటే దేవుడు నిలబెట్టినాడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడికి అంటే ముందు నుంచి ఒక ప్రణాళిక, అంటే తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని చెప్తాడు ఇర్మీయా గ్రంథంలో. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ, మనం ఇట్లా ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో ఒకరినొకరిని తెలుసుకోకపోయినప్పటికీ, అంటే ఆంటీ ద్వారా, అంటే ఆమె మాకు ఆత్మీయ తల్లి యాక్చువల్ గా. అంటే ఆమె అంతగా మమ్మల్ని గైడ్ చేశారు గాడ్ లో. మేము చూసాము, ఆంటీ లైఫ్ చూసాము, ఆంటీది అంకుల్ది లైఫ్ స్టైల్ చూసాము. అంటే వాళ్ళు ఎప్పుడు గాడ్ కోసం ఏదో వర్కింగ్, అంటే ఒక మిషనరీస్ ఎప్పుడో వింటాం కానీ ఇక్కడ ఉండి ఒక మిషనరీస్ గా ఎట్లా వర్క్ చేయొచ్చు అనేది చూసాం అనమాట. ఒక మిషన్ పెట్టుకొని గాడ్స్ మిషన్ తో వర్క్ చేస్తున్నాయి ఇప్పటి కూడా. అదే నేను ఇప్పుడు 60+, 65+ ఉన్నా కూడా ఇంకా అంత ఆ ఉత్సాహం, అంటే లోపల అదే అంటాడు కదా దేవుడు, మీ శరీరము నా శరీరము రోజు రోజుకి కృషించినప్పటికీ ఆత్మీయ పురుషుడు, అంతరంగ పురుషుడు నానాటికి బలాభివృద్ధిని అందుచున్నాడు. అంటే మనం ఏజ్ పరంగా చూసుకుంటే ఓల్డ్ ఏజ్, కానీ లోపల ఆత్మీయ పురుషుడు బలాభివృద్ధులతో, అంటే బలము చేత అభివృద్ధిని అందుతూ ఉన్నాడు అని చెప్తాడు పౌలు. అంటే అలాంటి ఆత్మీయ అంతరంగ పురుషుణ్ణి కలిగి ఉన్నారని నమ్ముతున్నాను ఆంటీ వాళ్ళు. సో అలాంటి తృష్ణ, అలాంటి ఆశ, అంటే అట్లాంటి ఆశ నాకు కూడా ఉండాలి, ఆ ఓల్డ్ ఏజ్ వరకే ఉండాలి అని నేను అదే ఆంటీ మన కాల్ చేసినప్పుడు అదే అనుకున్నా. ఇలాంటి ఉత్సాహంతో పరిగెత్తాలి గాడ్ కోసం ఎప్పుడు లైఫ్ టైంలో ఎన్ని వచ్చినా అనేసి. సో దేవుడు మన ఎడల చాలా నమ్మకంగా ఉండి వర్క్ చేస్తా ఉంటాడు. సో నా జీవితంలో ఆయన చాలా నమ్మకత్వంగా ఉండి, ఎక్కడ పడిపోయినా, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోదామని చెప్పినా కూడా ఎవరో ఒకరిని ఆత్మీయులను పెట్టి వాళ్ళ ద్వారా మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి రప్పించుకుని, సన్నిధికి అట్రాక్ట్ చేసుకుని నన్ను ఇంతవరకు కాపాడు, నన్ను నిలబెట్టినాడు. అందుకు దేవునికి నేను ఫస్ట్ చాలా దేవునికే వందనాలు చెప్పుకుంటున్నాను. దేవునికే స్తోత్రము. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి ప్రభా నాన్న, అవునన్నా మీ మాటలు మాట్లాడుకునేటప్పుడు తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామను ప్రార్థిస్తారో మధ్య ఉంటానన్న దేవ ఉన్నాను. ఇప్పుడు మా మధ్యలో ఉన్నందుకు వందనం చెంచుకున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, గొప్ప దేవ, మేము చూడకున్నా, మేము తండ్రి ప్రభా మీ వాయిస్ వినకున్నా తండ్రి ప్రభా మేము నమ్ముతున్నాం దేవా. అవునన్నా మేము సాక్ష్యం ఇస్తున్నాం దేవా. అవును తండ్రి ప్రభా, మీరు మాలో వర్క్ చేస్తూ, మాతో వర్క్ చేస్తున్నందుకు వందనం చెంచుకుంటున్నాం. అవును తండ్రి ప్రభా నాన్న, విన్నట్టు ఇప్పుడు వినిచున్న వారందరికీ తండ్రి ప్రభా
మరి నా ద్వారా నాన్న నేను కాదు కానీ తండ్రి, మీరు నాలో ఉండి ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఏదైతే వాళ్ళ హృదయాలకు కావాలనో, ఏదైతే తండ్రి ప్రభా ఇంకా వారికి కొరతగా ఉందో, ఇంకా ఏదైతే తండ్రి ప్రభా వారికి తండ్రి మీ విశ్వాసంలో ఎదగటానికి అడ్డుగా ఉందో, వాటన్నిటినీ నాన్న వారికి దయచేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, వారి విశ్వాసాన్ని అధికపరచండి. వారికి నాన్న మీ ఎడ్ల ప్రేమను నాన్న ఇంకా ఎక్కువ చేయండి. వారికి నాన్న మీ ఎడ్ల తృష్ణను కలిగించండి ప్రభా. అవును తండ్రి, నాకు కూడా తండ్రి, నేను కూడా నాన్న మరొకసారి నేను కూడా వింటుండగా నాకు కూడా ఇంకా ఏం నేర్పించాలనో నేర్పించండి ప్రభా. నన్ను సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పండి. కొద్ది ప్రార్థన నేర్చున్నాం అడిగి పొందింటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. దేవుడు అంటే మాది యాక్చువల్ గా నేను గైనకాలజిస్ట్ ని ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను. ఒక 15 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. MBBS 2007 లో అయిపోయింది. మాది జమ్మలమడుగు అనమాట, కడప డిస్ట్రిక్ట్ జమ్మలమడుగు. ఒక అంటే ట్రెడిషనల్ అంటే ఒక అన్ని పద్ధతులు అవన్నీ ఫ్యామిలీలో మేము 5 members మా తల్లిదండ్రులకి. ఆ 5 members లో నేను సెకండ్ అమ్మాయి. 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు మా ఇంట్లో. సో మా నాన్న అంత పొలిటికల్ గా అంతా ఉండేవాళ్ళు. ఎక్కువగా మా ఇంట్లో పూజలు చేసేవాళ్ళు. మండే నుంచి సాటర్డే, ఇంకా వీలైతే సండే కూడా ఇంకెవరో ఒకరికి పెట్టుకునేవాళ్ళు అనమాట. అట్లా ఉపవాసాలని ఎప్పుడు అవే. ఇంకొకటి హోమాలు చేసేవాళ్ళు. దసరా ఇట్లాంటివి పెద్దవి ఇట్లాంటివి వస్తే ఇంకా హోమాలు చేసేవాళ్ళు. హోమాలు, వ్రతాలు ఎప్పుడు ఆ బ్రాహ్మణులను పిలుచుకొని జాతకాల బుక్ ఉంటుంది. మాకు అందరికి 5 members కి ఒక పెద్ద పెద్దవి ఉంటాయి జాతకాలు, ఎప్పుడు పుట్టాము, నక్షత్రం అంతే అన్ని. దాని ప్రకారం ఎవరెవరికి ఏ టైంలో ఏ దోషం ఏదైనా చిన్నది జరిగినా వెంటనే జాతకాలు చూపించేస్తారు. ఎందుకు ఇలా జరిగిందంటే ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతా ఉంది, అంటే దీనికి నివారణ అంటే ఇంకట్లా. అంటే ఇప్పుడు రింగులు పెడతా ఉంటారు, పగడం అట్లాంటివి వేసుకుంటే, ఆ రింగ్ వేసుకుంటే తర్వాత ఏదో చైన్ లేపిస్తా ఉంటారు. అట్లా అట్లాంటివన్నీ చేపిస్తా ఉంటదన్నమాట. తర్వాత ఇయర్లీ 3 times మేము ఒక 3 places కి వెళ్ళాలి. అక్కడ తాడిపత్రి దగ్గర ఒక కోణం ఉంటుంది, ఆ ఇంటి దేవుడు అనేసి అక్కడ వెళ్ళాలి. తర్వాత అక్కడ కడప దగ్గర అట్లా ఆ ఇంకా గండి అని అట్లా ఒక 3 places అక్కడ వెళ్ళి నిద్ర చేసేసి అట్లా రావాలన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళకపోతే ఇంకా ఏదో ఒకటి అయిపోతుంది అనేసి అంత ఆ, బలంగా ఉంటుందన్నమాట ఇంట్లో. తర్వాత ఇంట్లో మా మదర్ అంటే మడి కట్టుకొని పూజ చేస్తారు. అంటే తెల్ల నీళ్ళతో అట్లనే వేసేసుకొనేసి అట్లనే పూజ చేస్తారు. చేసేసి ఇంకా మార్నింగ్ అంటే తెల్లారుజామున అంటే 5:30, 6 అంతా అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా అది గంట కొట్టేసి ఇది హారతి ఇచ్చేస్తారు. అప్పుడు మామూలుగా నేను అందరికంటే లేటుగా లేస్తాను. అప్పుడు లేచి ఫాస్ట్ గా రెడీ అయిపోయి అప్పుడు ఒక్కటి లాస్ట్ దానికి ఒక్కటి అటెండ్ అవుతాను అనమాట. ఇంకా నన్ను ఇంకా ఈ పిల్లకి ఇవన్నీ అంటే కొంచెము ఇవన్నీ చేయాలంటే ఎంత ఓపిక ఉండదులే అని వదిలేసేవాళ్ళు నన్ను. అట్లా జరుగుతా ఉంది. అది చిన్నప్పుడు నాకు అంటే నాకంత చదువు పెద్దగా వచ్చేది కాదు. అంటే మ్యాథ్స్ లో తక్కువ వచ్చేవి. మా నాన్నకి నన్ను డాక్టర్ చేయాలని. కాబట్టి మా నాన్న రెసిడెన్షియల్ స్కూల్ అనే దానికి 2 years కోచింగ్ ఇప్పించి ఎగ్జామ్ రాపిచ్చారు. ఎగ్జామ్ రాపిచ్చిన తర్వాత అది ఎగ్జామ్ వస్తుందా, రిజల్ట్ రాలేదా అని నేను ఒక దేవతని బాగా ఇది చేసేదాన్ని అనమాట. బాగా దసరా అప్పుడు 108 చుట్లు తిరిగేదాన్ని, అన్ని చేసేదాన్ని అనమాట. నవగ్రహాలకి అంతా చేసేదాన్ని. ఇంకా ఆమెను పట్టుకొని అడుగుతా ఉన్నాను. అంటే 2 years మా నాన్న ఒక కళ అన్నమాట. అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదివిస్తే ఈ అమ్మాయి కొంచెం మెరుగుపడుతుంది అని అడుగుతా ఉన్నాను. అంటే ఆమె ఫేస్ చూస్తున్నాను. రకరకాల ఫ్లవర్స్‌తో అలంకరించాను. అంటే మొత్తం ఆ రోజు నేనే అంతా చేశానన్నమాట. పూజ అంతా చేసి ఇప్పుడు నాకు చెప్పు, నాకొస్తుందా రాదా? వస్తుందా రాదా? అనేసి ఆశతో చూస్తున్నాను. ఇన్ని చేశాను గదా! నువ్వు చెప్పు నాకు వస్తుందని చెప్పు నాకు ఎగ్జామ్‌లో ఆ సీట్ అని. అసలు ఏమీ రెస్పాన్స్ లేదు. అసలు ఏమీ చెప్పట్లేదు. ఇంక తర్వాత లాస్ట్‌కి ఇంకా ఒక ఫ్లవర్ పడింది ఆమె దగ్గర నుంచి. ఫ్లవర్ పడతానే అనుకున్నాను. ఓకే. ఈమెకి అంగీకారం అయింది కాబట్టి ఫ్లవర్ ఏసింది నాకి. సో, వస్తుందని. సో, రెసిడెన్షియల్ స్కూల్‌లో సీటొచ్చింది. ఇక్కడే మైలవరం అనేసి జమ్మలమడుగు దగ్గరే. సో, అక్కడికెళ్ళినాను. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మా తోటలో పనిచేసే వాళ్ళ పిల్లలు గూడా ఉన్నారనమాట. ఒక అమ్మాయి అమృత అని ఉంది. ఆ అమ్మాయి బిలీవర్. వాళ్ళ వాళ్ళకి చెప్పాడు మా నాన్న. ఏం చెప్పాడంటే, "ఈ అమ్మాయి అదే ఈమెకి మా పాపకి ఏం తెలీదు. అన్నీ నువ్వే చూసుకోవాలని" వాళ్ళ పేరెంట్స్‌తో చెప్పున్నాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఆమెకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంకా ఆమె మొత్తం నావన్నీ చూసుకునేది. నాకు జడలు వేసేది, నాకు నా బట్టలు అన్నీ. వీక్లీ వన్స్ మా షాప్‌లో మాది బట్టల వ్యాపారము. మాది బట్టల వ్యాపారం, రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు అట్లా 3 ఉండేవన్నమాట. ఒక 40-50 మెంబర్స్ దాకా వర్క్ చేసేవాళ్ళుంటారు మా షాప్‌లలో అంతా.
ఇంకా వాళ్ళే వచ్చేవాళ్ళు. వీక్లీ వన్స్ వచ్చి బట్టలన్నీ నావి తీసుకొని నన్ను ఇంకా ప్రిన్సిపల్ మేడం దగ్గర బాగా నిలబడి లీవ్ లెటర్ పెట్టేసి మళ్ళీ మండే మార్నింగ్‌కి తీసుకొస్తామని వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళనమాట. అట్లా అమృత నాకు చాలా హెల్ప్ చేసేది. అమృత అమ్మాయి వాళ్ళేం చేస్తారంటే మార్నింగ్ టైమ్ ప్రేయర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ రూమ్‌లో ఉండేదాన్ని. వాళ్ళ పక్కనే అంటే అక్కడే పడుకునేదాన్ని కదా! అందుకు వాళ్ళ రూమ్‌లో ఉండేదాన్ని. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటారు. చేసుకుంటా ఉంటే నాకింత హెల్ప్ చేస్తా ఉంది గదా! ఇంత నా కోసం నాకు బకెట్‌లో మోసుకొని వాటర్ తేవడం అంతా. అందుకు నాకు కొంచెం వీళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు గదా! రా అని అప్పుడప్పుడు పిలిచేది. పడుకుంటే లే లే ప్రేయర్ చేసుకుంటావు విజి అని. సరేలే అనేసి అంటే అట్లనే ఇట్లా పడుకొనేసి ఇట్లనే నిద్రపోయేదాన్ని వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటే. ఏదోలే వాళ్ళంటే ఇంకప్పుడు తెలుసు ఓకే. ఇది వీళ్ళు బైబిల్ చదువుతారు. జీసస్‌కి ప్రేయర్ చేస్తారు అనేసి. తర్వాత మాకొక సైన్స్ టీచర్ ఉండేది స్కూల్లో. ఆ మేడము స్నేహ మేడం అనేసి. ఆ మేడం క్రిస్టియన్. ఆమె ఎంత పర్ఫెక్ట్ అంటే మార్క్స్ విషయంలో గాని, లెసన్స్ చెప్పడం విషయంలో గాని అంటే అంత ఏం పార్షియాలిటీ ఉండదు. అసలు చాలా క్లియర్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఆమె ఆమంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నాకు సైన్స్ బాగొస్తాయి. సో, ఆమె ఎక్కడుంటుంది అని తెలుసుకోవడానికి ఎక్స్‌ట్రా టైమ్‌లో కలవడానికి. సండే ఒకసారి అదే మట్టలాదివారం అప్పుడు సండే అక్కడ ఉంటుంది చర్చ్‌లో అంటే, సరే అని చర్చికెళ్ళాను. అప్పుడు నేను ఫస్ట్ టైమ్ చర్చికెళ్ళడము. ఎళ్ళినప్పుడు మా మేడం ఉన్నారు. మా సైన్స్ మేడం కనిపించాలని వెళ్ళినప్పుడు ఇంక వాళ్ళది ద్రాక్షారసము అది ఇచ్చారు. అప్పుడే అవి తీసేసుకున్నాను. అంటే మామూలుగా ప్రసాదమే అనుకునేసి తీసేసుకున్నాను. ఆ మేడంకి కనిపించాను. ఒకామ "నువ్వొచ్చావా?" అనేసి ఒక స్మైల్ ఇచ్చింది. ఓహో! ఇక్కడ ఉంటుందామె సండే టైము అని అనుకున్నాను. తర్వాత అట్లా ఫస్ట్ టైమ్ చర్చికెళ్ళాను. ఆ తర్వాత ఇంక నాకు ఆ స్కూల్‌లో దేవుడు ఫస్ట్ నేనే ఫస్ట్ స్కూల్ ఫస్ట్. తర్వాత ఇంకా నెక్స్ట్ మా నాన్నకి 10థ్ క్లాస్ నుంచి మా నాన్న బిజినెస్‌లన్నీ తగ్గిపోవడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక్కొక్కటి ఫస్ట్ ఆయిల్ మిల్ లాస్ అయింది. తర్వాత ఆ బట్టల వ్యాపారం 4 బ్రాంచెస్ ఉంటే ఒక్కొక్క బ్రాంచ్ తగ్గుతా వచ్చింది బిజినెస్. తర్వాత ఇంకా నెక్స్ట్ రైస్ మిల్. రైస్ మిల్ పెద్ద మెషిన్ బెట్టున్నారు. ఇంకా అదంతా బానే జరుగుతా ఉందనుకున్నప్పుడు ఇంకా ఇంటర్ నేను గుంటూరులో చదివాను. గుంటూరులో మాకొక ఫ్రెండ్ ఉండేది. ఆహ్, గుంటూరులో ఆ అమ్మాయి పేరు గాయత్రి. గాయత్రి అనే ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయికి యాక్చువల్‌గా పేరెంట్స్ లేరు. ఆ అమ్మాయి జీసస్‌ని బిలీవ్ చేస్తుంది. హిందూనే. కానీ జీసస్‌ని బిలీవ్ చేస్తుంది. ఆమె ఒక కరపత్రిక ద్వారా సేవ్ అయిందంట. ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ తను. ఆ అమ్మాయి నాకు పోటీ ఉండేది. ఆ అమ్మాయి ఒకరోజు పిలిచింది. నాకు చాలా బాధగా ఉంది. నేను చర్చికెళ్ళి ప్రేయర్ చేసుకుంటా ఇలాంటప్పుడు. "నువ్వు నాకొక్కసారి నాతో పాటు వస్తావా?" అంటే సరే బ్యాక్ సైడే వెళ్ళాను. అప్పుడు చూసాను. చర్చ్ ఒక క్రాస్ ఉండడము, మొత్తం ఇట్లా బెంచెస్ అన్నీ ఉంటాయి. అక్కడికెళ్ళి ఆ అమ్మాయి ప్రేయర్ చేసుకుంటా ఉంటే ప్రశాంతంగా ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ గాని అంతా అసలేమి గొడవ లేకుండా చక్కగా ఉంది. చర్చ్ అంటే ఇలా ఉంటుందా అనుకున్నాను. తర్వాత నేను ఆహ్, నెక్స్ట్ ఇంకా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత మా నాన్నకి ఫుల్ లాస్ వచ్చేసింది. ఇంకా రైస్ మిల్ కూడా లాస్ వచ్చేసి బాగా పడిపోయింది. బిజినెస్‌లన్నీ పడిపోయాయి. తర్వాత ఒక 100 లారీలు బెంగుళూరులో పట్టుకున్నారంటే మా నాన్నకి డిప్రెషన్ వచ్చి ఇంక బెంగుళూరులోనే ఒక 2 డేస్ ఉన్నాడు. ఇంక అందరూ రైస్ ఇచ్చిన వాళ్ళందరూ మా ఇంటి చుట్టూ ఒక 20 మెంబర్స్ దాకా వచ్చారు. ఫార్మర్స్ అన్నమాట. ఇప్పుడే మాకు క్యాష్ కావాలి అని. ఆ 2 డేస్ ఎట్లుందంటే అసలు ఏంటి ఒక్కసారిగా మా పరిస్థితి తలకిందులైపోయి ఉంటుందంటారు గదా! తలకిందులైపోయిందన్నమాట. మా నాన్నకున్న గొప్ప పేరు అవన్నీ పోయాయి. ఇప్పుడు ఎక్కడ షావుకారు ఎక్కడ అని తిరుగుతున్నారు అందరూ. ఏంటి ఏమైందని ఇంక మా నాన్న నైట్‌కి నైట్ వచ్చేసి అందరికీ అంటే ఎవరు ఎంతకి తీసేసుకుంటారో తోట, పొలాలు, స్థలాలు అవన్నీ రాసిచ్చి ఎంత క్యాష్ వచ్చినా సరే ఆ క్యాష్ అంతా ఇస్తా వచ్చేస్తున్నాడు అందరికి. తర్వాత ఇంకా మాకెలాంటి పరిస్థితి అయిపోయిందంటే ఇప్పుడు ఇన్‌కమ్ లేదు. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏం లేదు. మా షాప్‌లో వాళ్ళని మొత్తం అందరిని ఒక్కొక్కరిగా అప్పుడే మానిపిస్తా వచ్చినాడు లాస్ వచ్చే కొద్దీ. ఇప్పుడు మాకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మా అక్క ఎంబీఏ చదువుకుంటోంది. ఆ అమ్మాయిని మా అక్కని కూడా తీసుకొనొచ్చేస్తున్నాడు ఇంటికి. తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా చిన్న జాబ్ చేయమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకెవ్వరు ఇంట్లో మా అక్క ఇద్దరికి ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ల కోసం అంటే ఇంటర్ అయిపోయింది నాకి. ఇంకా షార్ట్ టర్మ్ కోచింగ్‌కెళ్ళాలి. ఎళ్ళాలన్నప్పుడు ఇంట్లో ఒక 4000 ఏమో అడిగారు శ్రీ చైతన్య వాళ్ళు. అది కూడా లేదు. సరే అనేసి ఇంకా అలానే పడుకొని ఉంటే మా చిన్నాన్న వాళ్ళ బాబు వచ్చి అక్క అనేసి మా చిన్నాన్న ఇచ్చాడు ఆ 4000 అప్పుడెళ్ళాను. విజయవాడ కోచింగ్‌కెళ్ళినప్పుడు. ఆ కోచింగ్‌లో మామూలుగా టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయి ఎడిషన్. చేంజ్ అయినప్పుడు ఎడిషన్ చేంజ్ అయిన టెక్స్ట్ బుక్స్ కొనడానికి గూడా డబ్బులు లేవన్నమాట. మా నాన్నని ఎలా అడగాలి? మా నాన్న అసలే డిప్రెషన్‌లో ఉన్నాడు.
ఎవరితో మాట్లాడట్లేదు, ఇంట్లో పరిస్థితి బాలేదు అనేసి ఎలా అన్నప్పుడు సృజని అనే ఒక అమ్మాయి అక్కడే కోచింగ్ తీసుకుంటూ నాతో పాటే ఉండింది శ్రీ చైతన్యలో. ఆ అమ్మాయి క్రిస్టియన్. సృజని అప్పుడు నాది అంటే తెలుసో తెలీదో నేను ఆ అమ్మాయి టెక్స్ట్ బుక్ తీసుకుంటా ఉన్నాను. అండర్‌లైన్ చేసుకునేదాన్ని గాదు చదువుకునేటప్పుడు. మళ్ళీ వేరే అమ్మాయిది కదా! నేను అండర్‌లైన్ చేస్తే బావుండదనేసి జస్ట్ చదువుకుంటా ఉన్నాను. అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చేసింది. నేను తీసుకో సృజని అయిపోయింది నాకు ఈ టెక్స్ట్ బుక్ చదివేసానంటే, "నువ్వే పెట్టుకో. నాకు మా నాన్న వేరేది తెస్తున్నాడు కొత్తవి. సండే వస్తాడు. అప్పుడు ఇచ్చేస్తాడు నాకు" అనేసి. ఎందుకు ఈ అమ్మాయి ఇస్తా ఉంది? ఈ అమ్మాయి ఏమన్నా నన్నేమన్నా చర్చికి తీసుకెళ్ళడానికా? లేకపోతే మతంలో మార్చడానికి ఏమన్నా ఇస్తా ఉందేమో, ఇట్లా హెల్ప్ చేస్తా ఉందేమో అనేసి నాకేం వద్దు మా నాన్న తెచ్చిస్తాడంటే, లేదు లేదని నెక్స్ట్ సండే వాళ్ళ నాన్న నిజంగానే కొత్తవి టెక్స్ట్ బుక్స్ మొత్తం తెచ్చాడన్నమాట సెట్. ఈ అమ్మాయి తన దగ్గర మామూలుగా ఉన్నవన్నీ ఇచ్చేసింది నాకు. ఇచ్చేస్తానే ఇంక నేను తీసుకున్నాను. ఓకే. ఇంకా సరేలే ఇంక ప్రస్తుతానికి లేవు గదా! అనేసి. వీళ్ళు క్రిస్టియన్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏదన్నా కొంచెం మనము తక్కువ అంటే వెంటనే తీసుకొని బోతారు, మార్చేస్తారు అనేసి నేను మరి ఎక్కువగా మాట్లాడలేదు. జస్ట్ అమ్మాయితో అట్లా ఫుడ్‌కెళ్ళేటప్పుడు అట్లా మాట్లాడేదాన్ని. ఇంక అట్లా నాకు సీట్ విజయవాడలో వచ్చింది ఫస్ట్. విజయవాడలో వస్తే అందరన్నారు మా పేరెంట్స్ వీళ్ళందరూ, "విజయవాడలో అయితే చాలా పాలిటిక్స్ ఉంటాయి. నువ్వసలు తట్టుకోలేవు. మన రాయలసీమ సైడే తీసుకో, ఇక్కడే తీసుకో" అన్నారు. అప్పుడు ఇంకా అనంతపురం ఆప్షన్ ఉంది. ఇంకా అనంతపురం తీసుకున్నాను. సో, అనంతపూర్‌లో వచ్చేటప్పుడు కూడా మాకు ఫీజ్ యాక్చువల్‌గా ఇయర్లీ అప్పుడు 7,000 అనమాట. నాకు 7,000 కావాలి మా తమ్మునికి. మా తమ్మునికి పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో వచ్చింది. నాకు అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో వచ్చింది. 7,000 పే చేయాలి. అప్పుడు ఫీజుకి కూడా లేవు. అందరూ యాక్చువల్‌గా సీట్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. మా ఇంట్లో అందరూ డల్‌గా ఉన్నారు. ఇప్పుడు ఫీజ్ ఎట్లా పే చేయాలి? తర్వాత స్టెప్స్ ఎట్లా కొనిచ్చాలి నాకు? యాప్రాన్ ఎలా కొనివ్వాలి? అనేసి. సరే అని ఇంకలా బాగా అంటే అదప్పుడు అప్పుడు అంతా చాలా డిప్రెషన్‌లో ఉన్నామనమాట. ఇంట్లో అందరం డిప్రెషన్‌ల. యాక్చువల్‌గా మా తమ్ముడు ఒక పాయిజన్ బాటిల్ తెస్తాము. ఈ బతకడం కంటే మనం అందరం కలిసి ఇది తాగి ఒకేసారి అయిపోతుంది. ఇదంతా అవమానాలెందుకు? అన్నీ ఎందుకు? అనేసి అన్నారనమాట. సో, అందుకు నేను ఒక అది దేవుని దయ వలన దేవుడు అన్నిటి నుంచి తప్పించాడు మా ప్రాణాలని. ఆహ్, ఆ టైంలో నా చైను, మా అక్క చైను ఉండింది. ఆ ఇద్దరి చైన్‌లు పెట్టేసి తెచ్చిచ్చేసారు ఫీజ్‌కి. ఇంక అనంతపూర్‌లో అడ్మిషన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంక ఫస్ట్ ఇయర్‌లో అంతా మామూలుగా మాకి ఓల్డ్ నర్సింగ్ హాస్టల్ ఉండేది. ఓల్డ్ నర్సింగ్ వాళ్ళది. నర్సింగ్ స్టూడెంట్స్‌ది. ఆ హాస్టల్‌లో ఉండేవాళ్ళు. ఇంకా మా బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ అవుతా ఉండింది. సో, ఆ నర్సింగ్ కాలేజ్‌లో ఏందంటే కిందంతా టీ పెడతారు ఈవినింగ్ టైమ్. టీ టైమ్‌లో. కిందంతా కూర్చొని అందరూ మాట్లాడుతా అట్లా టీ తాగేవాళ్ళు. మేము పైన ఉండేవాళ్ళం. నాకు దీప అని ఒక ఫ్రెండ్ ఉండేది. తను సాయిబాబా గుడికెళ్తుంది. నేను కూడా థర్స్‌డే సాయిబాబా గుడికి ఎళ్ళేవాళ్ళం. అంటే ఇంక ఈసారి ఎట్లైనా సరే ఎట్లైనా ఎందుకు ఇట్లా అయింది అని ఎట్లైనా దాన్ని అంటే అంతా మాకు జరిగిన లాస్ అంతా వెనక్కి రప్పించుకోవాలి. మళ్ళీ ముందు స్థితిలో మా నాన్న ఉండాలి. అట్లా ఒకలాంటి లోపల కసి ఉంది. తర్వాత డిప్రెషన్ ఉందనమాట. ఎందుకిలా అయింది? సాయిబాబా గుడికి ఇంగ రెగ్యులర్‌గా ఎళ్ళాలి. థర్స్‌డే ఎళ్ళాలి. అది దానికి గూడా ఉండాలి. ఉత్సవం చేస్తారు. దానికి గూడా ఉండాలి. అంతా అనుకోని థర్స్‌డే అసలు చాలా కరెక్ట్‌గా వెళ్ళేదాన్ననమాట ఇక్కడే. మన పోలీస్ కాంప్లెక్స్ దగ్గరున్న సాయిబాబా గుడికి. తర్వాత ఏమైందంటే ఒకసారి అట్లా వెళ్తా ఉన్నప్పుడు కేజీ ఆంటీ వాళ్ళు యాక్చువల్‌గా మండే వచ్చేవాళ్ళు మా హాస్టల్‌కి. మండే ఒకరు, ట్యూస్‌డే వేరే ఆంటీ వాళ్ళు, వెడ్నెస్‌డే మందిరం ఆంటీ వాళ్ళు అట్లా వచ్చేవాళ్ళు. ఆ 3 డేస్. కేజీ ఆంటీ, జమీమా ఆంటీ, వాణి ఆంటీ వీళ్ళు రెగ్యులర్‌గా వస్తారు. కేజీ ఆంటీ లేకపోతే వీళ్ళు మన జమీమా ఆంటీ గాని, వాణి ఆంటీ గాని ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు హాస్టల్‌కి. అది మాత్రం మిస్ అయ్యేది కాదు. హాస్టల్ పరిచర్య మాత్రం. సో, మేము వీళ్ళొచ్చేటప్పుడు దీప నేనేమనుకున్నామంటే, వస్తున్నారు ఇంకా ముసుగు దొంగలు ఎవరినో ఒకరిని తీసుకొని ఎళ్ళిపోతారు లోపలికి రూమ్‌లలోకి. అది ప్రేయర్ రూమ్ ఉండేది పైన. ఆ ప్రేయర్ రూమ్‌లో ప్రేయర్ జరిగేది. మేము పక్కనే ఒక రూమ్ ఆ వింగ్‌లోనే ఆ లాస్ట్ కార్నర్ రూమ్‌లో మేముండేవాళ్ళం. ఆ కార్నర్ రూమ్‌లో నేను, దీప ఉండేవాళ్ళం. మేము వీళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేస్తానే మేము దేవుని సాంగ్స్ పెట్టుకునేవాళ్ళం గట్టిగా. అంటే వీళ్ళేనా పెట్టుకునేది? మేము గూడా పెట్టుకుంటాం. మేము గూడా వింటాం అనేసి పెట్టుకునేవాళ్ళము. ఒకసారి అట్లనే ఫస్ట్ ఇయర్ లాస్ట్‌లో ఇంకా ఆంటీ ఇంక దీప అని మా ఫ్రెండ్ లేదు ఆ రోజు. తను ఊరెళ్ళింది. నేనింకా ఈవినింగ్ పైనే నిలబడుకొని కిందకి చూస్తా ఏదో ఆలోచిస్తా అంటే ఎవరన్నా ఉంటే ఏదన్నా మాట్లాడుతా ఉంటే డైవర్ట్ అయితుంది. లేకపోతే ఇంక అదే ఆలోచిస్తా ఎందుకు మాకిలా అయింది? ఎందుకు మాకిలా అయింది? అదే డిప్రెషన్‌లో ఉండి
టీ తాగుతా పైనుంచి అలా చూస్తా ఉండేదాన్ని. ఎప్పుడు పక్కకు వచ్చేసారు. నా పక్కన వచ్చేసి రామ్మా అని కరపత్రం ఇచ్చారనమాట. రండి ఒక్కసారి రండి ప్రేయర్‌కి. మీకు లేకపోతే వెళ్ళిపోదురు మీకు. అంటే నేను ఇంకా తప్పించుకోవడానికి నేనే ఈరోజు దొరికిపోయానా? ఎందుకు చూసుకోలేదు నేను ఈరోజు అనేసి ఇంకెలా తప్పించుకోవాలి. ఆంటీ ఫేస్ చూస్తే అసలు ఏమీ చెప్పాలనిపించదనమాట. అంటే గ్లోయింగ్ ఉంటుంది. నాకెందుకో అంటే బాగా ప్రేయర్ చేసుకున్న వాళ్ళని నాకు బాగా తెలుస్తుంది. అంటే ఆ ప్రేయర్‌లో చెప్తారు కదా దేవుడు నా ముఖకాంతి దేవుని ముఖకాంతి వారి మీద ప్రకాశిస్తుందంట. అంటే ఏం పెట్టుకోకపోయినా ఆ ప్రకాశంగా ఉంటారు. అంటే వీళ్ళెవ్వరు ఏం పెట్టుకోరు. కానీ ఆ ఫేస్‌లో ఆ తేజస్సు తెలుస్తుంది. అని ఇంకా ఆంటీని చూస్తేనే నాకు ఇంకా ఏం చెప్పాలనిపించలేదు. ఏమీ లోపల మనసులో కూడా అనుకోవాలనిపించలేదు. అని ఈరోజు నేనే వచ్చేసానా అనేసి టీ కప్పు పెట్టేసొస్తాను లోపలికంటే కూడా, లేదు రండి మీరొక్కసారి వచ్చి కూర్చోండి. నచ్చకపోతే వెళ్ళిపోండి మేమేమనుకోము అన్నారు. సరే అని అట్లనే వచ్చేసి ప్రేయర్ రూమ్‌లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒకలాంటి ప్రెజెన్స్, ఒకలాంటి సమాధానము. అంటే లోపల నా ఆలోచనలన్నీ ఒక్క మూమెంట్‌లో వెళ్ళిపోయాయి. ఒక సాంగ్ అంటే నాకు సాంగ్స్ అంటే బాగా ఇష్టము. ఒక సాంగ్ పాడుతా ఉన్నారు. అసలింకా ఆ సాంగ్‌లో నేనింకా ఇంకా బావుంది. ఇక్కడేదో బావుంది. ఇక్కడేదో తెలియని ఆనందం ఉంది. ఇక్కడ తెలియని ప్రశాంతత ఉంది. ఆహ్, అంటే కన్‌ఫ్యూజన్ లేదు. బాగా మంచిగా ఉంది అది అని మళ్ళీ నాకు కొంచెం మళ్ళీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దు ఇక్కడే ఉంటే నేను ఇట్లనే అట్రాక్ట్ అయిపోతాను. మళ్ళీ నేను నేను మతం మార్పిడి చేస్తారు. ఇలా ఉంటే అనేసి మళ్ళీ ఇంకెళ్ళిపోయాను. ఇంకేం చెప్పలేదు. ఎవరితో చెప్పలేదు. వెళ్ళిపోయానింక. బయటికెళ్ళిపోయి ఇంక తర్వాత ఎప్పుడు రావద్దు ఇంకా అనేసి అనుకున్నాను. తర్వాత ఏమైందంటే నాకు ఒక ఆంటీ వాళ్ళు మండే వచ్చేవాళ్ళు. తర్వాత నాకు శైలు అని క్లినికల్ బ్యాచెస్ సెకండ్ ఇయర్ నుంచి మాకు 10 మెంబర్స్ ఒక బ్యాచ్ చేస్తారు. క్లినికల్ గ్రూపు. 10 మెంబర్స్‌లో మేమందరం 8 మెంబర్స్ మా అబ్బాయిలము. నేను శైలజ అని మా ఫ్రెండ్. తను బిలీవర్. తను నేను ఉండేవాళ్ళం అమ్మాయిలమిద్దరము. సో, ఏదైనా కమ్యూనికేట్ ఇప్పుడు ఈ కేస్ తీసుకోవాలన్నారు, రేపు ఈ కేస్ తీసుకోమన్నారు సార్ అని చెప్పడానికి, మేము వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఇంగ శైలునే అనమాట. అంత మంచిగా మాట్లాడేది. అంతా వాళ్ళతో మాట్లాడేది. సో, శైలుతో కంపల్సరీ మాట్లాడాల్సొస్తుంది. నేననుకున్న ఈ అమ్మాయి క్రిస్టియను, ఈ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి అని అనుకునేదాన్ని. తర్వాత వీళ్ళు నేనొకసారి శైలు వాళ్ళ రూమ్‌కెళ్ళినప్పుడు, శైలు, ఆష వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళ రూమ్‌కెళ్ళినప్పుడు ఎలాంటి ప్రేయర్ చేసుకున్నారంటే, మేమెవరికీ చూపిచ్చగూడదు, మేమెవరి దాంట్లో నుంచి చూచి రాయగూడదని. ఎవరి దాంట్లో నుంచి చూసి రాయొద్దనేది మామూలుగా నాకు తెలుసు. కానీ ఎవరికీ చూపిచ్చగూడదు అనేది మాత్రం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఎవరికీ చూపిచ్చగూడదా? అని దేవుని దగ్గర వాళ్ళు ప్రేయర్‌లో చేసుకుంటున్నారు. దేవా చూపిచ్చము, మేము గూడా చూపిచ్చము. మీరే మమ్మల్ని పాస్ చేయాలి అని. మీరే దేవా మేము చదివిన దాన్ని, మేము రాసిన దాన్ని మీరు ఆశీర్వదించి, మీరే మమ్మల్ని ఉత్తీర్ణులుగా చేయండి అని ప్రేయర్ చేసుకుంటాను. నేను ఊరికే కూర్చోనున్నాను ఆ రూమ్‌లో. ప్రేయర్ జరుగుతా ఉండింది. దానికోసమే వచ్చాను. కూర్చున్నాను. డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఏందబ్బా వీళ్ళు ఇంత బాగా యథార్థంగా ఒప్పుకుంటున్నారు దేవుని దగ్గర. అసలు 2 వైపుల నుంచి తప్పు లేకుండా చూసుకుంటున్నారే అనుకున్నాను. అనుకోని డిఫరెంట్‌గా ఉంది వీళ్ళ ప్రేయర్ అనుకునేసి ఇంకెళ్ళిపోయాను అంతే. అప్పటి వరకు నేను ఒక అబ్బాయికి చూపిచ్చేదాన్ని. అబూబకర్ సిద్దిక్ అని. ఆ అబ్బాయి మామూలుగా 2 మార్క్స్‌వి అట్లా ఏదన్నా ఉంటే టకామని చూపిచ్చేస్తా, రాసుకుంటాడు. మళ్ళీ ఇంకా అట్లా జరుగుతా ఉండింది. ఆ నెక్స్ట్ ఎగ్జామ్‌కి నేను ఆ అబ్బాయికి చూపిచ్చనని జెప్పేసాను. నేను చూపిచ్చనని. సరే నువ్వు నాకు చూపిస్తే చూపిచ్చకపో ఈరోజు ఇంగ లాస్ట్‌లే. నువ్వు 2 మార్క్స్ క్వెషన్ నువ్వు రాయలేదు. ఇదిగో ఇదే కరెక్ట్ ఆన్సర్ అంటే నేను సగం వరకు రాసుకున్నాను. మళ్ళీ ఆ ప్రేయర్ గుర్తొచ్చింది. అమ్మో! దేవుడు అన్నీ చూస్తా ఉంటాడు అనేసి మళ్ళీ అది కొట్టేసాను. ఆ అబ్బాయి విజయ్ కుమార్ ఇది కరెక్టే నువ్వు కరెక్టే రాస్తున్నావు. కొట్టేయొద్దు 2 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. దీనికి అంటా ఉంటే కూడా లేదు నేను నాకొద్దని ఇంకా అటు సైడ్ తిరిగిపోయాననమాట. అంటే ఒక ప్రేయర్ అంటే ఒక ఒక మనము దేవునితో చేసుకున్నది ఒకటి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, అంటే అందుకే దేవుని దగ్గర మనం యథార్థంగా ఉండి, దేవుని దగ్గర మనం ఎప్పుడు మనం చేయాల్సినవి మనం చేస్తే, మన లైఫ్ వలన వేరే వాళ్ళు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఇవన్నీ నా దాంట్లో సీడ్స్ అన్నమాట. అంటే సీడ్స్ పడతా వచ్చాయి. ఒక్కసారిగా నేను గాడ్ వైపు తిరగలేదు గానీ, ఒక్కొక్కరి ద్వారా ఒక క్రిస్టియన్ లైఫ్ అనేది మన కోసం గాదు. అంటే సో, వి హావ్ టు లీడ్ ద క్రిస్టియన్ లైఫ్.
కానీ ఇది అనేక మందికి దేవుడు చెప్తాడు కదా, అంటే మనం వెలుగై ఉన్నాం, దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనం కూడా వెలుగు అన్నమాట. వీఆర్ ద లైట్. అంటే చీకటి కార్యాలన్నీ మనలో ఉండడానికి వీలు లేదు. అంటే మన మన సొంత శక్తి వలన అది చేయలేం, కానీ దేవుడు ఆ శక్తి ఇస్తాడు. ఆ టైంలో మనల్ని నిలబెడతాడు. మనం మనం నిలబడగలమా? ఇప్పుడు వాళ్ళు షద్రక్, మెషక్, అబేద్నెగోలు అంత ఫర్మ్ డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉండే వాళ్ళే కాదు. కానీ ఆ రోజు దేవుని కోసం ఆ తీసుకున్న ఫర్మ్ డెసిషన్ వలన దేవుడే దిగేసి వచ్చినాడు. వాళ్ళకి జరిగిన టెస్ట్ మామూలు టెస్ట్ కాదు. మనం అనుకుంటాం వాళ్ళు అగ్నిలో పడేశారు అనుకుంటాం, కానీ దానికి ముందర వాళ్ళు ఎంత లోపల ఎంత ఆ ఇది ఉంటుందంటే, చనిపోతాము, అగ్ని అంటే ఎవరికి తెలియదా? తెలుసు. కానీ ఆ అగ్నిలో పడేస్తాము అంటే అగ్నికి అసలు ఆ సెగకి మామూలుగా కొంచెం మనం అట్లా వంట చేసేటప్పుడు కానీ ఏదన్నా పడితేనే ఆ వేడిది ఎంతగా మనం బర్నింగ్ సెన్సేషన్, అంటే చాలా పెయిన్ ఉంటుంది, అది అనుభవిస్తాం. అవన్నీ తెలుసు, ఆ సెన్సేషన్స్ తెలుసు, ఆ న్యాచురల్ ఫీలింగ్స్ అన్ని తెలుసు. సో దే ఆర్ లైక్ సూపర్ న్యాచురల్. దే ఓవర్కమ్ ద న్యాచురల్ థింగ్స్. అండ్ దేవుని కోసం వాళ్ళు నిలబడినప్పుడు సూపర్ న్యాచురల్ థింగ్ జరిగిందనమాట. సో అట్లా మనకి లైఫ్ లో ప్రతి ఒక్కటి, అంటే మన కోసం మన జీవితాన్ని మెయిన్ గా నేను అబ్జర్వ్ చేసింది క్రిస్టియన్ లైఫ్. అంటే క్రిస్టియన్స్ ఎవరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారంటే ఎక్కువగా అన్యులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే బిలీవర్స్ కంటే, క్రిస్టియన్స్ కంటే ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు. ఇప్పుడు ప్రసాదం తీసుకోమని అందరి ముందర తెస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? తింటారా, తినరా? లేకపోతే ఆ టేస్ట్ కో లేకపోతే దానికో టెంప్ట్ అయ్యి నోట్లో వేసేసుకుంటారా? ఎవరు చూడొద్దు, ఎవరు చెప్పొద్దు అని చెప్పేసి ఏమన్నా వేసుకుంటారా అని. అవన్నీ ఏంటంటే ఒకరు ఎవరినో దేవుడు మనకు పెట్టింటాడు మన చుట్టూ ఒకరి కోసము. మనం ఈ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం. మన మన పక్కన ఫ్యామిలీ కోసం, మన పక్కింటి వారి కోసం, ఎదురింటి వారు ఎవరో ఉంటారు అన్యులు. సో వాళ్ళందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా జీవిస్తారు. లేకపోతే ఒక వర్క్ ప్లేస్ లో, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో మరి వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు కదా, వాళ్ళు క్రిస్టియన్స్ అంటే అబద్ధాలు ఆడరు, క్రిస్టియన్స్ అంటే వాళ్ళ ప్రవర్తన బాగుండాలి, వారు ఏ చెడుదానికి చెవి ఒగ్గరు, వారు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోరు, వారి నోట్లో మాట వచ్చిందంటే అది అవునంటే అవును, కాదంటే కాదు అనే రకంగా ఉంటుంది. అలాంటివన్నీ పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు మన గురించి. నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నేను అలాంటివి చూసాను. అంటే క్రిస్టియన్స్ కదా, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు తెగ చెప్పుకుంటారు కదా మేము పాపమే చేయము, ఆ పాపాలన్నీ శుద్ధీకరించబడినాయి అంటారు కదా. మరి అంటే వీళ్ళందరూ పాపం చేసి మళ్ళీ దేవుని దగ్గర పోయి ఒక్కసారి దేవా మీ రక్తం అంటానే అన్ని పాపాలు పోయినట్ట, అంటే నైట్ చేసి పొద్దున పోయి ప్రతిరోజు రక్తం వేసేసుకుంటే అయిపోతుందా? అట్లా అంటే నేను అన్ని విమర్శలు చేసిన దాన్ని అనమాట. కానీ యేసుప్రభు నిజంగా ఆయన హీఈస్ వెరీ గ్రేషియస్ అన్నమాట. అంటే ఎంత పాపంలో ఉన్నా, అంటే చాలా కృప చూపించి ఆ పాపం నుంచి మనల్ని లాగేస్తాడు, మనల్ని బయటికి తెస్తాడు. ఆ పాపం ఇంకా ఎప్పుడు రాకుండా ఆ పాపాన్ని, అంటే మనం నిలబడాలి ఫస్ట్. మన మనసులో మనం స్టాండ్ తీసుకోవాలి. దేవా ఇది నాకైతే ఇష్టము, కానీ నీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉండకూడదు, అది నువ్వే చెయ్యి, ఈ టెంప్టేషన్ కి నేను లోను కాకుండా నువ్వు చెయ్యి అన్నప్పుడు దేవుడే మనల్ని నిలబెడతాడనమాట. సో అది నేను పర్సనల్ గా నా ఉంది. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ సెకండ్ ఇయర్ లో ఇంకా శైలు వీళ్ళతో ఉన్నప్పుడు, శైలు మామూలుగా మా పరిస్థితి ఏంటంటే మంత్లీ మామూలుగా మెస్ బిల్ అవన్నీ వస్తాయి కదా. మెస్ బిల్ వచ్చినప్పుడు 3000 అలా ఉంటుంది, మెస్ బిల్ అవన్నీ వచ్చినప్పుడు. సో 3000 మా పేరెంట్స్ ఒక ఈ మంత్ పంపిస్తారు అనుకో, నెక్స్ట్ మంత్ అట్లా పంపిస్తారు, ఒక 3 months అలా. అట్లాంటప్పుడు మెస్ నేమ్స్ రాస్తారు హాస్టల్లో ఒకటి, ఆ బోర్డు పైన నేమ్స్ అంటించేస్తారు, మెస్ బిల్ వీళ్ళది ఇంత పెండింగ్ ఉంది, ఇంత పెండింగ్ ఉంది అనేసి. అది చూస్తే నాకు ఎంత నామోషి అంటే అసలు ఇంకా నేను అసలు అది తట్టుకోలేనన్నమాట. అలా చూసినప్పుడు అలా బాధపడతా ఉన్నప్పుడు ఈ అమ్మాయి శైలు వచ్చేది, పిచ్చి ఈ మంత్ నేను ఇచ్చేస్తాను కానీ నెక్స్ట్ నువ్వు మీ పేరెంట్స్ పంపించినప్పుడు నాకు ఇచ్చేసేయని. అంటే వద్దు వద్దు అని ఫస్ట్ అసలు తీసుకునేదాన్ని కాదు. అంటే ఈ అమ్మాయి ఏదో ఇంకా నన్ను మెల్లగా ఇంక అట్లనే ప్రేయర్కి అట్లా ఏదో ఒక దానికి పిలుస్తుంది, వాళ్ళ చర్చికి వాళ్ళ గుళ్ళకి పిలుస్తుంది, మళ్ళీ నేను వెళ్ళాలి, ఆమె చెప్పినవన్నీ వినాలి, అమ్మో ఇట్లా మెల్లమెల్లగా వాళ్ళు చేస్తారు అనేసి నేను అస్సలు అమ్మాయి దానికి అసలు ఏమీ యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. తర్వాత ఒక రోజు నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తాను ఏంటంటే, రూమ్ కి కేసు గురించి మాట్లాడడానికి వెళ్తా ఉన్నా, నీల్ డౌన్ చేసి నా కోసం ప్రే చేస్తా ఉన్నింది. అసలు ఎవ్వరు లేరు రూమ్ లో, డోర్ వేసేసుకొని ఉంది, వేసేసుకొని నీల్ డౌన్ చేసి బైబిల్ ముందర ఉంది, తను ప్రే చేస్తా ఉంది. విజయ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి సమస్యని, అంటే ఏదో సమస్య ఉందని తెలుసు
కానీ ఏ సమస్య తెలియదు అమ్మాయికి. ఎప్పుడు నేను ఓపెన్ అప్ కాలేదు. ఎప్పుడు సాడ్ గా ఉంటావు ఎందుకు, ఎప్పుడు డల్ గా ఉంటావు ఎందుకు, అలా అలా అనేవాళ్ళు. కానీ నేనేం చెప్పేదాన్ని కాదు. ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయిలే, అందుకే అంతే, ఇంకేం లేదు ప్రాబ్లం అనేదాన్ని. సో ఎప్పుడు ఆ రోజు ప్రేయర్ విన్నాను. మామూలుగా హిందూస్ ఎవ్వరు గుళ్ళకెళ్ళి వేరే వాళ్ళ ఫ్యామిలీకి అర్చన చేపించరు. వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి దేవుని దగ్గర కోరుకోరు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ గోత్రము, వాళ్ళ అర్చన వాళ్ళదే ఉంటుంది. అన్ని వాళ్ళవే ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ డిఫరెంట్ గా అనిపించింది. వీళ్ళేంటి నా గురించి ప్రేయర్ చేస్తున్నారు, అది చాలా సీరియస్ గా, చాలా అంటే మనలో ఉన్న బాధను వాళ్ళు అనుభవిస్తా చేస్తోంది. అమ్మాయి నా బాధను అనుభవిస్తా చేస్తోంది. మొరపెడుతోందనమాట. దేవా అమ్మాయికి మీరే నాన్న సహాయం చేయండి. వాళ్ళ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందో అనేసి అట్లా ప్రేయర్ చేస్తా ఉంది. ఇది నా కోసం నిజంగా చేస్తా ఉందా ఈ అమ్మాయి? లేకపోతే నేను వచ్చేది చూసి చేస్తా ఉందా ఈ అమ్మాయి అనేసి నేను అనుకున్నాను. కానీ అమ్మాయి నిజంగా చేసేది చూసి ఇంకా మెల్లగా డోరేసి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఒక ఆలోచనలో పడ్డాను. ఈ అమ్మాయిలో సంథింగ్ ఏదో ఉంది. ఏదో స్పెషల్. అంటే షీఈ్ నాట్ లైక్ అదర్ పర్సన్స్. ఈ అమ్మాయి చాలా డిఫరెంట్ గా ఉంది. వేరే వాళ్ళ కోసం బాధపడడం ఏంటి? వేరే వాళ్ళ కోసం నా కోసం ఆ టైం పెట్టి నీల్ డౌన్ చేసి ఎనర్జీని, టైంని అన్ని ఉపయోగించి నా కోసం ఎందుకు ప్రేయర్ చేయాలి ఆ అమ్మాయి? ఏంటిది అనుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకా అమ్మాయి అంటే నాకు కొంచెం లోపల కొంచెం ప్రేమ వచ్చిందనమాట. ఈ అమ్మాయి నిజం నిజం చెప్తుంది ఏదైనా. అందరిలాగా అందరు క్రిస్టియన్స్ లాగా కాదు. ఈ అమ్మాయి మంచిది అనేసి. ఈ టైంలో ఏందంటే మా మా రూమ్మేట్ ఆశ అన్నమాట. ఆశ, రమ. వీళ్ళకి రమ ఏమో అందరికి మీరు నమ్మకపోతే పాపమే మీరు దేవుణ్ణి యేసుప్రభుని నమ్మకపోతే డైరెక్ట్ గా పాపంలోకి వెళ్ళిపోతారు. పాపం అంటే నరకంలోకి వెళ్ళిపోతారు. ఇంకా మీరు ఎటర్నల్ గా అంటే ఎల్లకాలం ఇంకా అగ్నిలో మండుతా ఉండాలి అట్లా చెప్పేది. అసలు ఇంకా అమ్మో దేవా ఇదేంటి, ఇది నిజమేనా అనేసి అట్లా రమ ఒకసారి పిలిచినప్పుడు ప్రేయర్కి వచ్చాను. ఆశ ఏందంటే స్మాల్ కిడ్ లాగా అన్నమాట. చిన్న ఎరేజర్ పోయినా, పెన్సిల్ పోయినా మోకాళ్ళొంగి ప్రేయర్ చేసేది. నాకు చాలా విచిత్రంగా అనిపించేది. ఈ అమ్మాయిని మరీ టూ మచ్. పెన్సిల్‌కి, ఎరేజర్‌కి గూడా ఎవరన్నా దేవుడిని అడుగుతారా? అసలు ఈ పిల్ల ఏందని మళ్ళీ వచ్చి నా ఎరేజర్ దొరికింది. ఇక్కడే ఉన్నింది. నేను చూసుకోలేదు. దేవుడిని అడుగుతానే ఇచ్చేస్తున్నానండి. అబ్బా! ఇట్లాంటి భలే చెప్తుందబ్బా ఈ పిల్ల అనుకునేదాన్ని. అంటే చిన్నదాంతో నాకప్పుడు తెలియలేదు గానీ, ఇప్పుడు తెలుసు నాకు అది. సో, అట్లా అమ్మాయి ఎప్పుడు నీట్‌గా పెట్టుకునేది. బైబిల్ చదివి ఎంత లేట్ అయినా, ఎంత లేట్‌గా లేసినా, లేట్‌గా పడుకున్నా బైబిల్ చదివే పడుకుంటుందనమాట. చదువుకొని, ప్రేయర్ చేసుకొని పడుకుంటుంది. సో, ఇది అంటే కొన్ని కొన్ని అన్ని డిఫరెంట్‌గా అందరి దగ్గర నుంచి నాకు చూసాను నేను. అబ్జర్వ్ చేశాను. శైలు ఒకసారి నేనెళ్ళినప్పుడు ఏం ప్రేయర్ చేస్తా ఉండింది. నన్నప్పుడు కూర్చోవిజ్జి నువ్వు గూడా విందువు. బైబిల్ చదువుతున్నాను. ఒక్క నిమిషం మాట్లాడతాను అనింది. సరేలే కూర్చో. నువ్వు చదువుకోలే నేనిక్కడ కూర్చోంటాను. కూర్చున్నాను. అప్పుడేమొచ్చిందంటే బైబిల్‌లో నీ తల్లిదండ్రుల ప్రాణం రక్షించువాడిని నేనే అనొచ్చిందనమాట. ఆహ్, నీ తల్లిని తండ్రిని కాపాడువాడిని అట్లా. వస్తే మామూలుగా విన్నానది. జనరల్‌గా చదువుతా ఉండింది. విన్నాను. తర్వాత ఇంకా ఆ పిల్ల చదువుకుంది అయిపోయింది. నేను బయటికెళ్ళినాను. అప్పటికే మాకు ల్యాండ్‌లైన్ ఉంది అప్పుడు. ఫోనొచ్చింది. మీ మదర్ కాల్ చేశారు అనింది. సరే అనేసి మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గర ఒకటి మొబైల్ ఉంటే దాంట్లో నుంచి కాల్ చేశాను. ఏమంటే అప్పుడు మా మదర్ ఏం చెప్పారంటే, "ఇప్పుడే అమ్మ గ్యాస్ స్టవ్ ఆ పైప్ దగ్గర లీక్ అయింది. అంటే అది విరిగిపోయి ఆల్మోస్ట్ కొంచెం అతుక్కొనుంది. విరిగిపోయింది ఆల్మోస్ట్. ఆ క్రాక్ దగ్గర నుంచి గ్యాస్ లీక్ అవుతా ఉంది. నేనేమో వంట చేస్తున్నాను. అక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాలే. కానీ ఒక్క సెకండ్‌లో మళ్ళీ ఒక థాట్ వచ్చేసి ఆ స్టవ్ దగ్గర సిలిండర్ దగ్గర నాబ్ ఆఫ్ చేశాను" అని. లేకపోతే మీ అమ్మ ఇప్పుడు ఉండేది గాదు అనేసి. అసలు నాకది చాలా ఆశ్చర్యం అనిపించింది. సేమ్ టైము ఆ అమ్మాయి ప్రేయర్ చేసుకుంటాను నేను విన్నాను. బయటికెళ్ళినాను. సేమ్ మా అమ్మ ఆ మాట అనింది. "జస్ట్ ఇప్పుడే అమ్మా జస్ట్ నీకు అది జరిగింది. నీకు ఫోను చేస్తున్నాను" అనింది. అంటనే నేనింక పరిగెత్తుకొనెళ్ళినాను. పరిగెత్తుకొని శైలజ దగ్గరికెళ్ళినాను. "శైలు నీ ఇప్పుడు ప్రేయర్ చేసినావు. మళ్ళీ ప్రేయర్ చెయి శైలు. మా అమ్మకి ఇట్లా ఆపద తప్పిందంట. ఈ దేవుడెవరో నిజంగా ఏదో వింటున్నాడు. నా గురించి బాగా తెలిసినట్టుంది దేవునికి. మా ఇంటి గురించి తెలిసినట్టుంది. నువ్వు చెయ్యి ప్రేయర్ చెయి" అని అప్పుడు చెప్పాను. శైలు మా నాన్న డిప్రెషన్‌లోకెళ్ళి ఇప్పుడు ఎక్కడికెళ్ళాడో తెలీదు. 6 మంత్స్ అయింది మా నాన్న కనపడక. మేము ముగ్గురం ఆడపిల్లలున్నాం. మా అక్కకి మ్యారేజ్ చేయాలి. సంబంధాలొస్తున్నాయి. మా నాన్న ఎక్కడ అని అడుగుతున్నారు. మా నాన్నతో మాట్లాడాలంటున్నారు అందరూ. సంబంధాలు తెచ్చిన వాళ్ళు. కానీ మా నాన్న ఎక్కడున్నాడో మాకే తెలీదు.
అసలు ఎవరన్నా మ్యారేజెస్ కి పెళ్లిళ్ళకి మా అమ్మని పోతే మా అమ్మని అడుగుతా ఉన్నారు బంధువులు, ఏమ్మా ఇప్పటికైనా ఎక్కడున్నాడో తెలిసిందా అని. మా అమ్మ అవమానం తట్టుకోలేక ఎక్కడికి పోవడం లేదు, ఇంట్లోనే ఉంది. ఇట్లా ఉంది మా ఇంటి పరిస్థితి. ఈ దేవునికి చెప్పు, దేవునికి పట్టు, నేను కూడా నెయిల్ డౌన్ చేస్తాను, అడుగు దేవుణ్ణి. అప్పటికి మా పేరెంట్స్, మా అమ్మ, మా అప్పుడు మా బంధువులు, మా తల్లి, మా అమ్మ అదర్ సైడ్ బంధువులు, మా పెదనాన్న పిల్లలు వాళ్ళందరూ ఎక్కడెక్కడో అంజనం అనేసి, తర్వాత అవి గొవ్వలు అవన్నీ వేస్తారు, అవి చూస్తారు ఎక్కడున్నాడో ఆ దిశ ఏదో అట్లని ఎక్కడికెక్కడికో ఉన్న ఇంట్లో ఉన్న కొంచెం గోల్డ్, ఆ వెండివి పెద్ద పెద్దవి, రాగివి పెద్ద పెద్దవి అవన్నీ ఉంటాయి. అవన్నీ అమ్మేసి వాళ్ళకంతా ఇస్తా ఉన్నారు. అంటే చెప్పండి ఎక్కడున్నాడో చెప్పండి, ఉన్నాడా లేదో చెప్పండి అనేసి. సో ఎక్కడా దొరకట్లేదు, అన్ని చోట్లకి వెతుకుతా ఉన్నారు. సో అప్పుడు నేను ఇక్కడికి వచ్చినా అనమాట. ఇంకా శైలు ఇట్లా ఉంది పరిస్థితి మా ఇంట్లో. అసలు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో అసలు మా ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయింది. ఒక లాస్ట్ కి ఒక్కసారి చిన్న భిన్నం అయిపోయి మనుషులందరం ఎట్లమో అయిపోయాము. ఇది మా పరిస్థితి అని చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి చాలా ఏడ్చేసింది. ఏడ్చేసి ఈ ప్రేయర్ చేద్దాం, గాడ్ ఇస్తాడు, గాడ్ అన్ని అంటే చక్కగా చేస్తాడు, అన్ని ఆయన మీకు మంచి చేస్తాడు, ఈయన మంచి దేవుడు, నువ్వు నమ్ము, నువ్వు ఈ గాడ్ కి ప్రేయర్ చేయి, నేను చేస్తాను, కంపల్సరీ నేను ప్రతిరోజు చేస్తాను అనేసి అప్పుడు చెప్పిందనమాట. సరే నేను చేస్తాను చేస్తాను శైలు అని అప్పుడు నీల్ డౌన్ చేసేసి అమ్మాయి దగ్గర చేస్తున్నాను. అప్పుడు ఆంటీ వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇట్లా ప్రేయర్ జరుగుతుంది కదా, హాస్టల్కి రా, హాస్టల్లో ప్రేయర్ జరుగుతుంది, ప్రేయర్ లో నువ్వు కూడా ఉండు, వాక్యం వింటేనే దేవుడు మాట్లాడతాడు అని. సరే అని ఇంక అప్పటి నుంచి మండే ఇంకా మామూలుగా ప్రేయర్స్, మండే ట్యూస్డే వెడ్నెస్డే ఆ ప్రేయర్స్ కి ఇంకా నేను యాడ్ అయ్యేదాన్ని. అట్లా కేజీ ఆంటీ వాళ్ళు, తర్వాత వెడ్నెస్డే మందిరం ఆంటీ వాళ్ళు, వాళ్ళందరూ కేజీ ఆంటీ మాకు జమీమా ఆంటీ వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే అంటే రూత్ గురించి, తర్వాత ఎస్తేర్ గురించి అట్లా వీళ్ళందరివి చెప్పారనమాట. అంటే ఉన్న ఆ టైంలో, ఆ 1 hour టైంలో వర్షిప్ తర్వాత వెంటనే ఒక వివరించడం, అంటే బ్రీఫ్ గా వాళ్ళ జీవితాన్ని వివరించడము, చదవడము, ఆ చాప్టర్స్ అండ్ మెయిన్ వర్సెస్ చదివిపించేసి చెప్పడము, ఇట్లా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు, అంటే మీరు మ్యారేజ్ గురించి ఇప్పుడే ప్రేయర్ చేసుకోండి అమ్మా, మీ క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పారు. అప్పుడు ఆ మాట నాకు చాలా గుర్తుందంటే దేవుడు అడిగినవన్నీ ఇచ్చేస్తాడు, ప్రేయర్ చేస్తానే అడిగినవన్నీ ఇచ్చేస్తాడు. నాకు అప్పుడు అడిగినవన్నీ ఇచ్చేసేవాడు అనమాట. ఏం చిన్న కష్టం వచ్చినా దేవా ఇట్లా ఉందంటే వెంటనే దానికి ఆన్సర్ వచ్చేది. వాక్యం ద్వారా మాట్లాడేవాడు. బైబిల్ నాకు ఇచ్చారు, తర్వాత ఆంటీ వాళ్ళే ఇచ్చారు. బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తా ఉంటే నేను మామూలుగా ఓల్డ్ టెస్టిమెంట్ లో యెహోవా దేవుడు అంటే నాకు చాలా భయం ఉండేది. అంటే ఆయన అన్ని ఎక్కడ చూసినా కోపం ఉంటుంది, కాల్చేస్తాడు, చంపేస్తాడు, చిన్నది కూడా భరించలేడు అనేసి నాకు ఓల్డ్ టెస్టిమెంట్ అసలు ఎప్పుడు చదివేదాన్ని కాదు. ఎప్పుడు న్యూ టెస్టిమెంట్ అంటే జీససే నాకు ఇష్టం, జీసస్ నువ్వే నాకు కావాలి, యెహోవా అంటే తండ్రి దేవుడు వద్దులే, అంటే ఆయన కొంచెం కోపం కదా, అన్ని జీసస్ ఎక్కువ న్యూ టెస్టిమెంట్ చదివేదాన్ని. ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆంటీ వాళ్ళు చెప్పిన స్టోరీస్ ఒక్కటే వినేదాన్ని అనమాట. ఆ ఒక్కటి విని కీర్తనలు, సామెతలు చదువుకునేదాన్ని, ఆ 2. అట్లా కొంచెము బైబిల్‌లో ఉన్న ఆ వాక్య జ్ఞానము అవన్నీ కొంచెం కొంచెంగా తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాము. అసలు దేవుడు ఎంతగా మాట్లాడతాడంటే ఆయనంటే ఇప్పుడు విగ్రహాల్లాగా, ఒక పోత పోసిన విగ్రహాల్లాగా నోరు మెదపకుండా ఉండేవాడు కాదాయన. ఆయన సజీవమైన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అంటాడు కదా, నా వాక్యం రెండంచులు గల ఖడ్గము వంటిది అనేసి. సో అది ఎముక, బో బో మన మూలుగ మట్టుకు లోపలికి ఎలా తగులుతుందంటే లోపలికి ఇది నీకే అన్నట్టు తగులుతుంది. ఒకసారి దేవునితో నేను చెప్పాను, దేవా నేను అప్పుడు అన్ని మూవీస్ చూసేదాన్ని, బాలీవుడ్, తర్వాత కోలీవుడ్, తర్వాత హాలీవుడ్, హెచ్బిఓ ఛానల్, ఇంకా మా ఇంట్లో హెచ్బిఓ ఛానల్, తర్వాత నేషనల్ జియోగ్రఫీ, తర్వాత బాలీవుడ్ హిందీ మూవీస్ అవన్నీ రన్ అయ్యేవి, హిందీ సీరియల్స్ అన్ని చూసేవాళ్ళం ఇంట్లో మేము. సో అట్లా నాకు హిందీ మూవీ కొత్తది వచ్చింది అంటే ఇంకా అయిపోయి మాకు వచ్చేసి ఉంటుంది వెంటనే సీడీనో ఏదో ఒకటి వచ్చేసి ఉంటుంది అనమాట. వెంటనే చూసేసేయాలి, అంటే ఇంకా అది వెయిట్ చేసే వాళ్ళం కాదు. ఇంకా చిరంజీవి మూవీస్ అంటే ఇంకా అసలు ఫస్ట్ షోకి ప్రొద్దుటూరులో అయినా వెళ్ళిపోయే వాళ్ళం. చిన్నప్పటి నుంచి ఫస్ట్ మూవీ ఫస్ట్ షో చూసేయాలి, చిరంజీవిది కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిదన్నా వస్తే ఫస్ట్ షో చూసేసేయాలి అంతే. ఇంకా ఫస్ట్ ఇది
అది ఎక్కడన్నా రిలీజ్ కానీ, అంటే ప్రొద్దుటూరులో అప్పుడు జమ్మలమడుగులో థియేటర్స్ అంత ఖాళీ లేకపోతే ఇంకా ప్రొద్దుటూరుకి వెళ్ళైనా చూసేవాళ్ళం. అంత పిచ్చి ఉండేది. అప్పుడు చెప్పాను, దేవా నేను టీవీ చూడకుండా ఉండలేను. ఆంటీ వాళ్ళని అడిగాను. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టం ఉండవు అని. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటంటే ఇట్లా మూవీస్ కానీ లేకపోతే ఇట్లా అన్ని చెప్పారు. చెప్తే అప్పుడు నేను అన్నాను దేవునితో, మరి నేను ఇది వీక్నెస్ ఉందంటే ఏమన్నారంటే, దేవుణ్ణి అడుగు దేవుడే తీసేస్తాడు. మనం అయితే తీసుకోలేమని. అదే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినాను. ప్రే చేస్తున్నాను. దేవా నాకైతే ఇట్లా నేను మూవీస్ చూస్తాను. నాకు మూవీస్ అంటే ఇష్టము. సినిమా యాక్టర్స్ అంటే బాగా ఇష్టము. అవి చూడకుండా నేను ఉండలేను. మరి ఏం చేయాలి దేవా? నువ్వే తీసేయి. నీకిష్టం లేనిది నాకిష్టం లేదు. కానీ నాకు నాకు నిజంగా ఇష్టం లేకుండా పోవాలి. దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవాలి. అలా చేసేయి దేవా నన్ను అనేసి ప్రే చేసుకున్నాను. అది ఏమైందో గాని మొత్తానికి నాకు ఫైనల్ ఇయర్‌కంతా నాకు మూవీస్ అంటేనే నాకు పెద్ద ఇష్టం లేకుండా, ఆ మూవీ సాంగ్స్ అన్నా అసలు వాటి పైన ధ్యాసనే లేకుండా పోయింది. దేవుడే తీసేసాడు. ఎట్లా తీసేసాడో గూడా నాకు తెలీదు. అసలు ఇంటికెళ్ళినప్పుడు గూడా అంటే మామూలుగా టీవీనే పెట్టుకొని టీవీ ముందరే దాన్ని. ఇంకా అక్కడికే తెచ్చిచ్చేవాళ్ళు. తినమ్మా, ఇది తాగమ్మా అట్లంతా అక్కడికే. కానీ ఇప్పుడు ఇంకా అసలు అవన్నీ టీవీని చూస్తే న్యూస్ లేకపోతే ఇంకా క్లోజ్. ఇంకా ఏం లేకుండా అట్లా అయిపోయిందనమాట. ఇంకప్పుడు ఆంటీ వాళ్ళు అడిగారు, ఇంటికి పోతే ప్రే చేసుకోలేం గదా! తర్వాత ఏంటి అంటే బాత్రూమ్‌లో అయినా ప్రే మామూలుగా దేవునికి ప్రే చేయాలంటే మామూలుగా పూజ ఏదైనా చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి అట్లా అనుకుంటాం మామూలుగా. అదంతా మామూలుగా హిందువులో అయితే తుడిచేసి దానికంతా చేసేసి అప్పుడు అక్కడ పెడతారనమాట. కానీ దేవునికి బాత్రూమ్‌లో కూడా చేయొచ్చు. నువ్వెక్కడ చేసినా దేవునికేమి అట్లా ఏముండదు. నువ్వు గావాలి. నీ హృదయం గావాలంటే అసలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదంతా. అంటే మామూలుగా ఏం జేస్తారు? స్నానం జేయాలి, మడిగట్టుకోవాలి, తలస్నానమే చేయాలి పూజకు. రకరకాలుగా అలంకరించాలి. మంచి సుగంధ ద్రవ్యాలు ఇవేంటి ఊదిబత్తీలు, అగరబత్తి తర్వాత అవన్నీ పరిమళ ద్రవ్యాల పరిమళాలు అన్నీ ఉంటేనే అది పూజ గదిలాగా అన్నమాట. కానీ ఇక్కడేందంటే దేవునికి మనం కావాలి. మన హృదయమే. నువ్వే నా పరిశుద్ధ ఆలయము. నీ నీ హృదయమే నాకు నేను నివాసం చేసేది నీలోనే అని చెప్తాడు కదా దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో. సో దేవునికి ఎవరు కావాలంటే మనం కావాలి. మనం ఎక్కడుండి మనం ప్రార్థించడం కావాలి కానీ ఆ ప్లేస్ కాదు, తర్వాత చుట్టూ ఉన్న శుభ్రత కాదు, పరిశుభ్రత కాదు. మన హృదయం నిష్కలంకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి ఆయన పట్ల. దేవా నేనిది నేను ఇట్లా చేస్తున్నాను. మరి నేనేం చేయాలి? నీకు ఇది ఇష్టం లేకపోతే నన్ను సరిచెయ్యి. నీ నీ మార్గంలో నన్ను నడిపించు అనేసి ఆ యథార్థత కావాలి తప్ప ఇంకా ఏమీ బయటికి మాత్రం మనదేమీ లేదు. తర్వాత నేను నేను కొంచెము మా ఇంట్లో అందరికంటే డార్క్‌గా ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు కొంచెం బొట్టు పెట్టుకోకపోయినా ఒకరోజు ఏదన్నా బ్యాంగిల్స్ లేకపోయినా చేతికి "ఏమి కలిసిపోయినావా వాళ్ళల్లో" అంటారనమాట. అంటే ఏంది వీళ్ళు ఎప్పుడు ఇట్లా అంటా ఉంటారు అని నాకు అంటే చిన్నప్పటి నుంచి నాకిట్లా ఎక్కువ పెట్టుకోవడం అట్లాంటివన్నీ ఇష్టం ఉండేవి గాదు. అంటే ఆహ్, ఆహ్, కాళ్ళకి అవన్నీ గజ్జెలు అట్లాంటివన్నీ నాకసలు ఏమి ఇష్టం ఉండేది గాదు. మా చెల్లెలు, అక్క మాత్రం రకరకాలవి పెట్టుకుంటా ఎప్పుడు చూసుకుంటా ఉంటది. అంటే అంతా ఇది బావుందా? అది బావుందా? ఎప్పుడు గోల్డ్ షాప్‌లో పడి అదేదో తెచ్చుకుంటా అట్లా ఉంటారు. నాకట్లాంటివన్నీ అబ్బా! నువ్వు కలిసిపోయినావమ్మా, సరిపోతావు అనేవాళ్ళు. ఏంటో వీళ్ళసలు ఎప్పుడు ఏందో ఎగతాళి చేసుకుంటా, ఎందుకట్లా అంటా ఉంటారో అనుకునేదాన్ని, బాధపడేదాన్ని. తర్వాత ఆహ్, నే నేను చెప్పేదాన్ని దేవునికి, దేవా ఆహ్, నేను బొట్టు పెట్టుకుంటాను. మరి ఇంట్లోకెళ్తే హారతి తీసుకోవాలి, తీర్థం తాగాలి, మళ్ళీ తర్వాత కుంకుమ బొట్టు గూడా పెట్టుకోవాలి. మరి నేనేం చేయాలి? ఇవన్నీ పెట్టుకోకపోతే వాళ్ళు నన్ను ఇంకా అసలు ఒప్పుకోరు. ఎందుకు పెట్టుకోలేదు? ఇంక ఇవన్నీ క్వెషన్‌లు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్‌కి నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను అని ప్రేయర్ చేసుకున్నాను. చేసుకుంటే నేను అన్ని డౌట్స్ అంటే కొన్ని ఇట్లాంటివన్నీ అడిగేదాన్ని. ఆంటీ వాళ్ళని. వాళ్ళేం చెప్పారంటే, "నువ్వు నీ మనసు గావాలి, నీ హృదయం గావాలి తప్ప నువ్వు బయటికి ఏం చేస్తున్నావు అది నువ్వు దేవుడనుకోని, నువ్వు దేవునిగా ఎవరిని హృదయంలో ప్రతిష్ఠించుకున్నావో అది గావాలి దేవునికి. నువ్వు ఆ దేవుడిని దేవునిగా పెట్టుకోలేదు కదా!" అనేసి అట్లాంటి చాలా అంటే చిన్న చిన్న ఇవన్నీ అంటే చాలా కాంప్లికేటెడ్. కానీ వీటన్నిటికి నాకు చాలా క్లియర్‌గా అంటే ఇంటికెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఇలా ఉంటే మళ్ళీ దేవుడు కోప్పడతాడు గదా! దేవునికి కోపం కలిగించకుండా ఉండాలి.
అట్లా అలాంటి హృదయ అలాంటి హార్ట్ ఉండేదన్నమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి, మనం ఇట్లా ఉండి కూడా వైజ్ గా ఉండాలి. ఒకేసారి తిరగబడద్దు కదా వాళ్ళకి. ఒకేసారి తిరగబడితే వాళ్ళు అసలు ఒకేసారికే క్లోజ్ చేసేస్తారు డోర్. అందుకనేసి ఇట్లా చిన్న చిన్న విషయాల్లో కొంచెము క్లారిటీ ఇవన్నీ చాలా నీట్ గా చెప్పేవాళ్ళు, విసుక్కోకుండా అసలు ఏమి. ఒకసారి నాకు హాస్టల్లో అందరికీ బాగా మోషన్స్ అయ్యాయి. అప్పుడు ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చారు మా ప్రిన్సిపల్ సార్. మా బ్యాచ్ లో చాలా మంది వచ్చేసారనమాట గాడ్ దగ్గరికి, చాలా మా సెకండ్ బ్యాచ్ లో. సో ఇంక అందరూ కన్వర్ట్ అయిపోతున్నారని పెద్ద టాక్ వచ్చేసింది. వీళ్ళెవరో వస్తున్నారు, ప్రేయర్ చేస్తారంట, అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆ హాస్టల్లో. ఇట్లా ఉంటే అంతే కష్టము అనేసి ఏదో అంత ప్రిన్సిపల్ వరకు వెళ్ళిపోయి ప్రిన్సిపల్ పెద్ద లెటర్ ఇచ్చారు, ఎవరు హాస్టల్లో ఎంటర్ కావద్దు, గ్రూప్ ప్రేయర్స్ జరగద్దు, ఎవరంతకు వాళ్ళు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, లేకపోతే బయట జరగాలి, క్యాంపస్ మాత్రం జరగకూడదు హాస్టళ్లలో అనేసి. అంటేనే ఇంకా ఆంటీ వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయిపోయాయి, ఇంకా లోపలికి రావడానికి లేదు. కానీ అప్పుడు కరెక్ట్ గా అందరికి లూజ్ మోషన్స్ అయింది అనమాట హాస్టల్లో, ఏదో ఫుడ్ పాయిజనింగ్ ఏదో అయ్యి. అప్పుడు ఆంటీ వాళ్ళు బయట నుంచే ఆ అదేంటి ఇవి ఆరెంజెస్, తర్వాత గ్లూకోజ్ ప్యాకెట్ పౌడర్, తర్వాత జ్యూస్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నాకు బాగా గుర్తుంది. గేట్ బయట నుంచి పిలిపించి వాచ్మెన్ తో, నాన్న తీసుకోండి ఇవన్నీ, అందరు తీసుకొని కొంచెం ఎనర్జీ వస్తుంది తాగండి అన్నప్పుడు, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయి ప్రేమ. మామూలుగా డోర్స్ క్లోజ్ చేస్తున్నా అందరికి కోపం వస్తుంది, ఏంది హాస్టల్లో ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, అసలు అట్లాంటి హాస్టల్కి ఇంకా వద్దు, వెళ్ళొద్దు, ఎందుకు ఇంకొక హాస్టల్ చూసుకుందామని. కానీ అదే హాస్టల్ కి గేట్ బయట ఉండి, పెద్ద గేట్ ఉంటుంది, గేట్ బయట నుంచి అన్ని అందించారు మాకు లోపలికి, బాగా జాగ్రత్తగా చూసుకోండి, హెల్త్ ఏం కాదు, ప్రేయర్ చేద్దాము తగ్గిపోతాయి అనేసి. అది చాలా డిఫరెంట్ లవ్ అన్నమాట. అంటే అది అందరికీ రాదు. అంటే మనుషులం కదా, ఏదన్నా సడన్ గా మనకి ఏదన్నా హర్టింగ్ పాయింట్ హర్ట్ అయితే మనం ఏమనుకుంటామంటే దాంతోనే ఉండిపోతాం, అదే ఆలోచించుకుంటే సరేలే ఇంకొక దారి ఓపెన్ చేస్తారు కదా అని. కానీ పట్టు వదలకుండా ఆ విజన్, ఆ దేవుడిచ్చిన కాలింగ్ వైపే చూస్తారు కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా అది వదలలేదు, హాస్టల్ మినిస్ట్రీని మాత్రం వదలలేదు. సో ఆ తర్వాత మళ్ళీ ఉమ్, ఆ, మా ఫాదర్ 6 months తర్వాత వచ్చారు, ఇంటికి వచ్చారు. వేరే శ్రీశైలంలో ఉన్నాడంట. శ్రీశైలంలో ఉంటే వెళ్ళి వేరే వాళ్ళు మాకు మా జమ్మలమడుగుల నుంచి ఎవరో వెళ్ళిన వాళ్ళు బంధువులు వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొని వచ్చారు. వచ్చేసి అప్పుడు చెప్పారనమాట, కరెక్ట్ గా వారం ముందు నుంచి వాక్యం వస్తుంది. అంటే ఆ మీ తండ్రి మీ తల్లిదండ్రులని మీ తల్లిదండ్రులని ప్రాణంని కాపాడుతానని మళ్ళీ అని వస్తా ఉంది. సరేలే ఏమో మా నాన్న వచ్చేటట్టున్నాడు అని అనుకున్నాను. కానీ అంత త్వరగా అంటే సాటర్డే నైట్ ఏమో చెప్పారు, నేను వెంటనే ఊరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా నాన్న చెప్తున్నాడు, మా నదిలోకి వెళ్ళాను, చనిపోదామని నీళ్ళల్లో మునిగాను, ముక్కు మూసుకున్నాను, కానీ వెంటనే ఎందుకు అనేసి మళ్ళీ బయటకు వచ్చేసానమ్మా నదిలో నుంచి. వచ్చేసి ఇంకా మళ్ళీ నడుచుకుంటూ పోయి శ్రీశైలంలో ఉన్నాను, ఎవరికి తెలియద్దని అనేసి. ఇది తట్టుకోలేక, ఈ లోకంలో ఇవన్నీ అవమానాలు తట్టుకోలేక అనేసి ఇంకా ఏడుస్తా ఉన్నాడు చిన్నపిల్లలాగా. ఏడుస్తా ఉంటే, లేదులే నాన్న, డబ్బులు ఇంపార్టెంట్ కాదు నాన్న, నువ్వు వచ్చావు నాన్న అని ఇంకా లోపల దేవుడు గొప్పవాడు, ఇంకా ఏ దేవుడో చెప్పలేను, దేవుడు గొప్పవాడు నాన్న, దేవుడు చాలా మంచోడు, అసలు దేవుడే నిన్ను తీసుకొచ్చినాడు అని చెప్తున్నాను. మా నాన్న ఏడుస్తున్నాడు, అవునమ్మా దేవుడేనమ్మా అంటున్నాడు. అట్లా మా నాన్నని తీసుకొని వచ్చేసారు గాడ్, అంటే చనిపోకుండా. ఇప్పుడు మామూలుగా తల్లిదండ్రులు పోతే అసలు మామూలుగా తండ్రి పోతేనే విలువ ఉండదు ఒక కుటుంబానికి, ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు పోతే అసలు ఇంకా ఏం ఉండదన్నమాట, పిల్లలు ఇంకా చెల్లా చెదరైపోయినట్టే. సో దేవుడు అంటే వరల్డ్లీ థింగ్స్ ని కూడా, అంటే ఆ కుటుంబంగా ఎంత ఎంత గట్టిగా అన్ని తీసుకొచ్చాడు అనమాట గాడ్, అన్ని రిస్టోర్ చేశాడు. రిస్టోరేషన్ అంటారు కదా, రెస్టరేషన్. అప్పుడు నాకు తెలియదు కానీ ఐ విల్ రిస్టోర్ యూ అనేది వచ్చిందనమాట, నిన్ను కడతాను, పాడైపోయిన స్థలంలోని తిరిగి నేను మళ్ళీ కడతాను అనేసి. సో దేవ మాదంతా చెల్లా చెదరైపోయింది, మా మా కుటుంబం అంతా చెల్లా చెదరైపోయింది. మా నాన్న సైడ్ వాళ్ళ బంధువులు అసలు మాకు గౌరవమే ఇవ్వట్లేదు, ఎగతాళి చేస్తా ఉన్నారు, అసలు నవ్వుకుంటా ఉన్నారు. ఏం చేస్తారో ఈ ఆడపిల్లల్ని, మరి ఎట్లా పెళ్లిళ్ళు చేస్తారో, కట్నాలు ఇవ్వకుంటే ఎవరు చేసుకుంటారు, అట్లా అంతా అట్లా నవ్వుకుంటా అట్లా హేళన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ రోజులలో, అప్పుడు దేవుని దగ్గర నిజంగా నేను ఎంత ప్రేయర్ చేసినప్పుడు గాడ్ దగ్గర ఏడ్చి
దేవుడు తిరిగి మళ్ళీ పాడైపోయిన స్థలం నేను మళ్ళీ కడతాను అన్నాడు. దేవుడు నిజంగా మళ్ళీ మా తమ్మునికి వెంటనే ఫైనల్ ఇయర్ అయిపోయి ఇంకా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు వాడు వచ్చి ఒక రోజు బాధపడినాడు. అంటే ఒక 3 మంత్స్ ఏమైంది అయిపోయి. నేను అప్పుడు ఇంకా ఫైనల్ ఇయర్కి వెళ్తా ఉన్నాను. వాళ్ళకి త్వరగా అయిపోతుంది ఇంజనీరింగ్. ఫైనల్ ఇయర్ అక్క జాబ్ కోసం వెతుకుతున్నా, జాబ్ రావట్లేదు. ఎన్ని రోజులు అంటే 3 మంత్స్. మామూలుగా వాడు చాలా ఇంటెలిజెంట్. వెంటనే క్యాంపస్ లోనే వస్తుంది అనుకున్నాను. రాలేదంటే అంటే ఇంక నేను వానికి ప్రేయర్ చేద్దాం దేవునికి ప్రే ఇస్తాడు లేదా గాడ్ ఇస్తాడు. నేను ఎప్పుడైనా ఇంకా వాళ్ళకి ప్రేయర్ అట్లా చెప్పను కానీ గాడ్ ఇస్తాడు, గాడ్ చేస్తాడు అట్లా చెప్తా ఉంటాను ఇంట్లో. ఆ గాడ్ చూసుకుంటాడు. ఎవరు అవమానపరిచినా దేవుడు ఉన్నాడు, దేవుడు మన పక్షంగా ఉంటాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఆయన మనకి ఏది తక్కువ చేయడు. ఇట్లాంటి మాటలు వచ్చాయి నాకు గాడ్ దగ్గర అంటే నేను ఎప్పుడు గాడ్ ని బిలీవ్ చేస్తాను, గట్టిగా పట్టుకున్నాను. ఒక హోప్ అన్నమాట. అంటే మనకు ఇక్కడ ఉన్నప్పుడు హోప్ ఉండదు, కానీ దేవుని వాక్యం ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో అప్పుడు ఒకలాంటి నిరీక్షణ వస్తుంది. ఇప్పుడు కాదు, మనం ఇప్పటిది చూడం అప్పుడు. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో గాడ్ మాట్లాడతాడు, ఇది చేయబోతున్నాను, ఇది చేస్తాను నేను నీ పట్ల. అదే ఇర్మియా గ్రంథం 29:11 లో అంటాడు కదా, మీ మీ మీకు చెప్పిన మీ పట్ల ఉద్దేశంలు ఏ ఉద్దేశంలు అంటే అవి ప్రయోజనకరమైనవి, అవి హానికరమైనవి కావు అంటాడు, సమాధానకరమైనవి అన్నమాట. అంటే మనం ఎప్పుడు సమాధానంగా ఉండాలని ఆయన సంకల్పం. ఎప్పుడు మనము అంటే మనకెప్పుడు హాని చేయాలని దేవుడు దేన్ని తలపెట్టడు. ఏది మనకు హాని చేయడానికి తీసుకొని రాడు ఆయన. అందుకే ఏ తెగులు నీ గుడారంను సమీపించదు, ఏ రోగం గాని ఏ వ్యాధి గాని ఏది తగలకుండా భద్రంగా చూసుకుంటాను, నీ ప్రాణంను కాపాడుతాను అని అసలు ఆ వాక్యాలన్నీ ఒక హోప్ అన్నమాట మనకి. దేవుడు ఉన్నాడు మనకి. మనుషులు ఇప్పుడు మాటిస్తారు, తర్వాత నెక్స్ట్ టైంకి ఏం చేస్తారు, మర్చిపోతారు. అది తెలియదు వాళ్ళకి మర్చిపోయినామని కూడా తెలియదు, వాళ్ళ పనిలో బిజీ అయిపోతారు. వాళ్ళు అసలు ఇట్లా ఇచ్చామా ఇట్లా చెప్పామా అని కూడా తెలియదు వాళ్ళకి. కానీ గాడ్ ఏంటంటే ఒక మాట చెప్పాడు, ఒక వాక్యం రిలీజ్ అయింది మన పట్ల అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంతే. అది మరలా నిష్ప్రయోజనంగా తిరిగి నా యొద్దకు రాదు, తిరిగి రాదు అని చెప్తాడు గాడ్. అవి ఏంటి, ఆయన చెప్పిన పని నిర్వర్తించే వస్తుంది అనమాట. అది అది చేయడానికి, ఆ పని చేయడానికి ఆ వాక్యం వేగిరపడతా ఉందంట. దేవుడు వేగిరపడుతున్నాడంట మన పట్ల మంచి ఉద్దేశాలు నెరవేర్చడానికి. సో దేవుడు మా ఎంత బ్యూటిఫుల్ గా అంటే మంచిగా దేవుడు నిర్మించాడంటే, నేనేమనుకున్నా అంటే దేవా మా అక్క మ్యారేజ్ ముందు మా నాన్నకి అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఆ ఆ ధనికం ధనవంతులు ఉన్నప్పుడు ఎలాంటి సంబంధం వచ్చేదో, అంటే మా అక్కకు మళ్ళీ తక్కువ కావద్దు, అలాంటి ఫ్యామిలీనే కనెక్ట్ చేయండి అని. అసలు అలాంటి ఫ్యామిలీ వాళ్ళతోనే మా అక్కకి మ్యారేజ్ చేశాడు. అంటే నేను ఇవి అప్పుడు తెలియనప్పుడు అడిగాను. అంటే మామూలుగా ఇమ్మెచ్యూర్ గా ఇంకా ఉంటాం కదా క్రిస్టియన్ లైఫ్ లో. ఫస్ట్ మనం పాలతో, తర్వాత దేవుడు, తర్వాత ఘన పదార్థాలతో మనల్ని పోషిస్తాడు. ఆ పాలు తీసుకుంటా ఉన్నప్పుడే ఆ పాలు అంటే కొంచెం కొంచెం వాక్య జ్ఞానం, కొంచెం కొంచెం ఆంటీ వాళ్ళు చెప్పింది వినడం, అట్లా మెసేజెస్ విన్నప్పుడు అట్లా అట్లా కొంచెం కొంచెం జ్ఞానంతో అడిగినప్పుడు అసలు ఎంత అంటే ఆ చిన్న అవి తెలిసి తెలియని వాటికి కూడా ఎంత బాగా ఆన్సర్ చేసేవాడంటే దేవుడు. మా అక్కకి రైట్ పర్సన్ అంటే ఆయనకి గ్రీన్ కార్డ్ అంతా యుఎస్ లో సెటిల్డ్ ఆ ఫ్యామిలీతో అన్నమాట వివాహం జరిగించాడు. తర్వాత మా తమ్మునికి ప్రేయర్ చేస్తానే ఒక 1 month కే వరుసగా 3 కంపెనీస్ లో జాబ్ వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్ వస్తానే మా తమ్ముడు ఏది తీసుకోవాలనో అర్థం కాక ఏది ఎర్లీగా అయితే ఇంకా జాయినింగ్ ఉంటే అదే తీసేసుకుంటానులే అనేసి ఎర్లీగా జాయినింగ్ ఉండేదని కాగ్నిజెంట్ తీసుకున్నాడు. తర్వాత నా నా మ్యారేజ్ అంటే 5-8 అయింది ఆంటీ. ఆంటీ హలో నాన్న చెప్పు మా చెప్పండి ఆంటీ. సరే ఇంకో 10 minutes చెప్పు నాన్న, పర్లేదు. 10 10 minutes. minutes. అట్లా తర్వాత ఇంకా నాది ఫైనల్ ఇయర్ ఇంకా వచ్చాయి. అవి వచ్చినప్పుడు ఇంకా మాకు కొంచెం సెటిల్ అవుతా వచ్చినాయి. అంటే థింగ్స్ అన్ని కొంచెము ఎక్కువగా అంటే అప్పులు ఉంటాయి కదా, ఇంకా అప్పులు వడ్డీలు అట్లాంటివన్నీ సెటిల్ అవుతా వచ్చాయి. దేవుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కొందరు, నేను ఇంకా ప్రేయర్ బ్యాచ్ తో కలిసాను అనమాట. ముందు మామూలుగా గుళ్ళకు అట్లా ఒక బ్యాచ్ ఉండేది మా దాంతో. ఆ గ్రూప్ లో నుంచి సపరేట్ అవుతా వచ్చినాను. అంటే ఇంకా వాళ్ళతో మాట్లాడడం అవన్నీ ఇంకా టైం ఉండదు కదా, వెళ్ళేసి రావడము.
మళ్ళీ ఇంకా ఇంట్లో మామూలుగా అయిపోయి మళ్ళీ ప్రేయర్ నైట్ ప్రతిరోజు మా హాస్టల్లో ప్రేయర్ జరిగేది నైట్ ఫుడ్ భోజనం తర్వాత డిన్నర్ తర్వాత. సో ఇంకా ప్రేయర్కి వెళ్ళేసి వచ్చి ఇంకా అట్లనే ఆ దేవుని ఏమన్నా సాక్ష్యాలు ఉంటాయి విన్నప్పుడు మళ్ళీ మనకు ఒక హోప్ వస్తుంది. దేవుడు వాళ్ళ జీవితాల్లో జరిగించింది మన జీవితంలో కూడా చేస్తాడు కదా, మనకెందుకు చేయడు, దేవుడు పక్షపాతి కాదు అని ఒక మాట ఉంటుంది. ఆయన పక్షపాతి కాదు అని రాపిచ్చి పెట్టినాడంటే నిజంగా పక్షపాతి కాదు. ఆయన వాళ్ళు ఎంత ఇష్టమో నేను కూడా దేవునికి అంతే ఇష్టము. నేను అంటే డార్క్ గా ఉంటాను, నేను ఇట్లా అందరు అంటున్నారు అట్లా అనుకునేదాన్ని. కానీ దేవుడు తన స్వరూపంతో నాకు ఈ మాట విన్నప్పుడు అసలు ఎంత అంటే గాడ్ అసలు అంటే దేవునికి మనం చాలా ఇష్టం అన్నమాట. మనల్ని ఈ రూపంలో ఉండాలని చేసుకున్నాడు తన చేత్తో తీసుకొని ఈ రూపంలోనే విజయ అంటే ఈ రూపంలో ఉంటుంది, ఈ రూపంలోనే ముక్కు ఉండాలి, ఈ రూపంలోనే ఉండాలి, ఈ రూపంలోనే కలర్ ఉండాలి, ఈ పిల్ల కలర్ ఇదే ఉండాలి అని అందంగా చేసుకున్నాడంట. అసహ్యంగా చేసుకోలేదు గాడ్. చాలా అందంగా తన ఇమేజ్ లో తన పోలిక చొప్పున చేసుకొని ఆయన బ్రెత్ మనలోకి ఊదినాడంట. అసలు ఆ వాక్యం చదివినప్పుడు నా లోపల ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మా అక్క మా తమ్ముడు వీళ్ళలాగా నేను ఎందుకు ఫెయిర్ గా పుట్టలేదు, మిగిలిన వాళ్ళందరూ ఫెయిర్ అయ్యారు కదా, మా అమ్మ కలర్ కదా, నేను ఎందుకు మా నాన్న కలర్ లో పుట్టినాను, మా నాన్న కలర్ అంటే మా నాన్న కలర్ కంటే ఇంకా కొంచెం తక్కువ ఇంకా డార్క్ గా ఎందుకు పుట్టాను అట్లా ఎప్పుడు దేవుని మీద అప్పుడు అడిగేదాన్ని. అసలు ఈ మాట వింటానే నాకు ఓ దేవా నేను కూడా చాలా బ్యూటిఫుల్, నీ సైట్ లో నేను బ్యూటిఫుల్ అయితే ఇంకా నేనేంది అసలు ఇంకా అనేసి ఇంకా నాకు ఒకలాంటి అసలు దేవుని పైన ఎంత అంటే ఇంక ఇట్లా హగ్ చేసుకుంటాం కదా గాడ్ ని, మనకి ఇష్టమైన వాళ్ళని ఇట్లా హత్తుకుంటే ఎంత బాగుంటుంది మనం అవన్నీ ఆయన పైన వేసేసినట్టు కదా, అంటే వాళ్ళ పైన వేసేసి అమ్మా అనేసి ఇంకా ఊపిరి తీసుకుంటాం మనం. ఇంకా మనదేమి మొయ్యాల్సిన అవసరం లేదు, మన భారము మన ఆ గిల్టీ కాన్షియస్ ఆ లోపల ఉన్న ఇన్ఫీరియర్ అన్ని తొలగిపోయినాయి, మొత్తం తొలగిపోయినాయి. అట్లా ఒక్కొక్క వాక్యం ద్వారా నేను ఒక్కొక్క ఏరియాలో ఫ్రీ అయితా వచ్చాను. అసలు అలాంటివి అంటే మామూలుగా అలాంటివి పెట్టుకొని చాలా మంది డిప్రెషన్ కు అట్లా లోన్ అవుతారనమాట. సో బ్యూటిఫుల్ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ మై సైట్ అని గాడ్ అది అంటే నేను నిన్ను నిన్ను ఇంతగా ఇష్టపడతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా ప్రేమకి ఇదిగో నా కొడుకునే పంపించాను, నా కుమారునే నీ కోసం ఇచ్చాను. అసలు అలాంటి మాటలు నాకు అసలు ఇంకా ఈ ప్రేమకు అర్హత మనకి ఎక్కడ ఉంటుంది అంటే మనము ఏదన్నా బాధపడడానికి ఒక అర్హత ఉందా, ఒక బాధ ఏదన్నా వీళ్ళన్నారు వాళ్ళన్నారు నేను ఇట్లా ఉన్నాను ఇంకా నేను ఈ స్థాయిలో ఉన్నాను అట్లా అనడానికి బాధపడడానికి కూడా మనకు అర్హత అది లేదు. ఎందుకంటే ఆయన కుమారుని అంటే ఆయన స్థాయిని తగ్గించుకొని ఆయన మహిమను వదిలిపెట్టుకొని మన కోసం ఈ భూమి మీదకి వచ్చి తర్వాత పడరాని కష్టాలు పడరాని అంటే ఆ శాపము ఆ వేదన తర్వాత ఆ రోగాల్ని తర్వాత ఆ కలువరి శిలువలో మన అవమానాన్ని మన దారిద్రతని అసలు ఎన్ని చోట్ల గాయాలు ఎన్ని అంటే రక్తం శరీరంలో ఆ రక్తం అంతా శరీరంలో ఆ రక్తం అయిపోయేంత వరకు కార్చాడంట దేవుడు. అసలు అలాంటి మన దగ్గర మనకు చిన్న గాయం అయితేనే మనము చూసుకుంటా ఉంటాం, బాగా కొంచెం బర్నింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఇట్లా అయ్యో ఎందుకు ఇంత పొరపాటు చేశామని. ఆయన తన ఇష్టపూర్వకంగా ఒబీడియన్స్ చూపిస్తున్నాడు, విధేయత చూపిస్తున్నాడు అనమాట మన కోసం తండ్రికి విధేయత ఎందుకు మళ్ళీ మనము తండ్రితో సమాధానపరచడానికి మళ్ళీ తండ్రితో ఆదాం పోగొట్టిందని తిరిగి తన కుమార్తెలుగా మళ్ళీ తిరిగి చేసుకోవడానికి. అసలు అంత చేసుకోవడానికి అంటే మనం ఇంకా ఈ లోకంలో దేవుని కోసం అంటే దేవుని రాజ్యం కోసం దేవునికి ఈ ప్రజలను దేవుని వైపు మరలించడానికి మనం ఎంత సాక్రిఫైస్ చేసినా అది తక్కువే అనిపిస్తుంది. ఏం సాక్రిఫైస్ చేసినా అంటే కొందరు ఉద్యోగాలు వదిలిపెట్టినారు, లేకపోతే కొందరు వాళ్ళ ఆస్తిని ఇచ్చినారు, లేకపోతే అట్లా అంటారు కదా, అదంతా చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే ఏది చేసినా ఆయన కుమారుని ముందర ఆయన బలియాగం ముందర ఏం చేసినా ఈ జీవితంలో ఏమి ఇవ్వలేము, ఆయన చేసిన దానికి ఫలంగా మనం ఏదైనా తిరిగి ఇవ్వగలం అంటే ఏమి ఇవ్వలేం. ఆయన చెప్పింది జస్ట్ మనం ఒబీడియంట్ గా చేస్తే చాలు తృప్తిగా మనం అంటే దేవా ఈ రోజు నువ్వు చెప్పింది నేను చేయగలిగినానా, ఏదన్నా తిరగబడినానా, ఏదన్నా నువ్వు చెప్పింది చేయకుండా నా రూట్ లో నేను నా దారిలో నేను పోతా ఉన్నానా, అలాంటిది ఒక్కటి మనం చెక్ చేసుకోగలిగితే చాలా అదే నేను అనుకుంటాను. దేవా అంటే ఒకటి ఉంటుంది అనమాట. బైబిల్లో ఒక వాక్యం చదివాను నేను ఫైనల్ ఇయర్ లో. ఏం చదివినా అంటే మీ వల్లనే కదా నా నామము అవమానపరచబడుచున్నది అంటాడు. అసలు ఆ వాక్యం విన్నప్పుడు లోపలంతా నాకు బాగా బాధేసింది. చాలా ఆ వాక్యం గురించి ఆలోచించాను.
అంటే నేనే చాలా మందిని చూసాను. చూసి అమ్మో! వీళ్ళేంది ఇట్లున్నారు, వీళ్ళంతేలే, వీళ్ళు సాయంత్రాన్ని ఇట్లుంటా అంతా చేస్తారు. మళ్ళీ పొద్దున్న పోయి అక్కడ పోయి సండే పోయి అట్లా చేసేసుకుంటే అయిపోతుంది. వీళ్ళది ఇంతేనేమో అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. దేవా అలా ఉండకూడదు నేను. దేవా నిన్ను చూపించాలి. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్ మీ. దేవుణ్ణి అంటే క్రీస్తుని చూపించగలిగితే ఈ జీవితంలో చాలు. ఒక్కరికైనా అవును ఈమె నిజంగా క్రైస్తవురాలు, అవును ఈమెలో నిజంగా ఆ దేవుని ప్రేమ కనబడుతోంది, ఆ దేవుని క్షమాగుణం కనపడుతోంది, ఆ దేవుని ఆ సౌమ్యత. అంటే ఆయన చిన్న వాటికి కూడా చాలా, మనకు ఏదన్నా బాధ వస్తే ఆయన ఎక్కువగా బాధపడతాడంట. అంటే మనం ఏడుస్తా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. అంటే ఆయన కూడా మనతో పాటు బాధపడతా ఉంటాడు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కదా అందరికి. సో మనం అందుకే జాయ్ ఎప్పుడు గాడ్ అంటే మన పరిస్థితులకి, తర్వాత మన దీనికి అంత భిన్నంగా లోపల ఏముండాలంటే మన హృదయంలో ఎప్పుడు జాయ్ ఉండాలి మనకి. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్ ఏదో కంటికి కనిపించిన ఆస్తో, భవనాలో, ఇల్లో, లేకపోతే మనకున్న ఉద్యోగాలు, మనకున్న డిగ్రీలో, లేకపోతే మనకున్న జాబ్, అవన్నీ కాదు మన జాయ్. మన జాయ్ ఎక్కడి నుంచి, మన స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన యందు ఆనందించగలిగినప్పుడు, అబ్బా దేవుడు నా కోసం ఇంత చేస్తున్నాడు, దేవుని కోసం నేను కూడా ఏదైనా చెయ్యాలి. ప్రతిరోజు ఆయన చేసిన ఆ కార్యాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఆ శిలువ పైన మన కోసం ఏం చేశాడో అది గుర్తుపెట్టుకొని, అది ప్రతిరోజు ఆయనకి థ్యాంక్స్ చెప్తా. అంటే ఆ కృతజ్ఞతాపూర్వకంగా, ఆ కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి, దేవా థ్యాంక్స్ దేవా, ఈ రోజు ఇచ్చావు మళ్ళీ మాకు, ఈ రోజు మళ్ళీ ఒక దినం ఇచ్చావు, ఈ డే ఇచ్చావు మాకు, మళ్ళీ నమ్మకంగా ఇచ్చావు. నీకోసం మేము ఈ రోజు ఏం చేయాలి, ఎవరి కోసం నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు, నీకేం కావాలి దేవా, నీకు పనివారు తక్కువ అన్నారు, నేను పని చేస్తాను నీ రాజ్యం కోసం, నేను కూడా పని చేస్తాను, చెప్పండి నమ్మకంగా ఉంటాను, మీరే నన్ను మలుచుకోండి. అట్లా ప్రతిరోజు ఆయన హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయి ఆయన ఏం చెప్తాడో అది విని అది చేయగలిగితే చాలా అనిపిస్తుంది నాకు. అట్లా దేవుని నామానికి అవమానకరంగా ఉండేది మాత్రం ఎప్పుడు చేయకుండా ఉండాలనేదే నా లైఫ్ లో. అప్పుడు ఆ వచనం చూసి అనుకున్నా, దేవా నేను ఇట్లా ఉండకూడదు, క్రిస్టియన్ అంటే ఇలా ఉండకూడదు. నేను ఎవరిని చూసి అలా అనుకున్నాను, అలా ఎవ్వరు అనుకోవద్దు, ఎవ్వరు నన్ను చూసి అనుకోవద్దు. ఎప్పుడు నీకు మహిమకరంగా జీవించాలి. నీకు ఉన్నతమైన ఆ స్థితిని, అంటే మనం చూసి ఒకరిని పోయి క్షమాపణ, మన తప్పు లేకపోయినా క్షమాపణ అడిగినా ఏం కాదు. అంటే మనదేం తగ్గిపోదు, మనదేం స్థానం తగ్గిపోదు, మనదేమి పడిపోదు అనమాట. మన గ్రాఫ్ ఏం పడిపోదు, ఏం కాదు. పోయి సరే ఒకరు ఏదన్నా అరిచినా తిట్టినా ఏదోలే వాళ్ళ ఆవేశంలో ఉండి అరిచినారు మనకెందుకు అని అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మంచిది, ఇంకా మంచిది. అట్లా ఏదన్నా మనం తొందరపడి ఒక మాట మాత్రం ఒకరినంటే మనం కాదు రిఫ్లెక్ట్ అయ్యేది. ఊరికి విజయ అని ఒక్కటే అనరు, విజయ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ అంటారు. అంటే క్రైస్ట్ అనుకుంటారు వాళ్ళు, ఒక మన తండ్రిని అనుకుంటారు అనేసి. ఆ వచనం చదివిన తర్వాత అనుకున్నాను, దేవా ఇట్లా ఉండకూడదు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదని. తర్వాత మాకు చెప్పేవాళ్ళు మీటింగ్ అంటే హాస్టల్ ఆ డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మాకు హౌస్ సర్జన్స్ స్టార్ట్ అయ్యారు. అంటే హౌస్ సర్జన్సీ ఫస్ట్ బ్యాచ్ విక్టోరియా మేడం వాళ్ళు హౌస్ సర్జన్సీ హాస్టల్లో ప్రేయర్ స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా అక్కడ ఓపెన్ అయినాయి డోర్స్. ఇంకా హౌస్ సర్జన్స్ అంటే అది ఇండిపెండెంట్ అన్నమాట, ఇంకా స్టూడెంట్స్ తో పని లేదు. హౌస్ సర్జన్స్ ఏమైనా చేసుకోవచ్చు. సో హౌస్ సర్జన్ హాస్టల్లో ప్రేయర్ ఓపెన్ అయింది. మళ్ళీ అక్కడికి ఆంటీ వాళ్ళు దాదాపు చాలా 1 year పట్టింది మళ్ళీ అది ఓపెన్ కావడానికి. సో ఆ గ్యాప్ లో మేము అంటే కెజి ఆంటీ వాళ్ళు, జమీమా ఆంటీ వాళ్ళ ఇల్లు అంటే మాకు ఎట్లా అంటే ఓన్ హౌసెస్ లాగా. ఇంకా పోయి ఫుడ్ అంతా రెడీగా ఉంటుంది, పోయి బాగా తినేసేయడము, ఫ్రీగా అదేదో ఇంటికి పోయి రిలాక్స్ అయిపోయి అట్లా అందరితో నవ్వుకుంటా మాట్లాడి అట్లా బాగా చేసేసి ఇంకా రావాలనిపించదు ఆ ఇంట్లో నుంచి. సరే మళ్ళీ వెళ్ళాలి కదా హాస్టల్కి, ఇంకా ఈవినింగ్ బయలుదేరి వెళ్ళే వాళ్ళం అనమాట మెల్లగా. సరేలే ఇంకా వెళ్ళాలి కదా అనేసి అప్పుడు వెళ్ళేవాళ్ళం. అంటే ఆ లవ్, అంటే మన హౌసెస్ లో నేను అదే అనుకుంటా. ఇక్కడ కూడా మాకు హౌస్ సర్జన్స్ వీళ్ళు ఉన్నారు, మెడికల్ ఫెలోషిప్. ఒంగోలులో మెడికల్ హాస్టల్కి వెళ్ళేదాన్ని. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆంటీ వాళ్ళే. అంటే నేను హాస్టల్లో ఆంటీ వాళ్ళ ద్వారా రక్షించబడినా. నాకు ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు గాడ్, ఆయన కృప, ఆయన అనాది సంకల్పం చొప్పున. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ మెడికల్ కాలేజ్. ఊరికైనా మెడికల్ కాలేజ్ లో మనం వర్క్ చేయం కదా, ఊరికే ఏదో మనం డాక్టర్ గానో లేకపోతే ఏదో ఒక దానిగా అట్లా వర్క్ చేయము. సో సంథింగ్ గాడ్ పర్పస్ ఉంటుంది.
నేను హాస్టల్లో రక్షించబడినట్టు నాలాగే ఎంతమందో ఉంటారు అక్కడ ఉన్నారు. అంటే ఏదో సీట్స్ కొందరు సో చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ సో చేసిన వాళ్ళ దగ్గర వాక్యం మళ్ళీ ఒకసారి మనం చెప్పినప్పుడు దేవుని వెలుగులోకి వాళ్ళు లాగబడతారు. దేవుని ఆ సన్నిధిలోకి అట్రాక్ట్ అవుతారు. సో నేను వెళ్ళాలి అని ఒంగోలులో వెళ్ళేదాన్ని హాస్టల్లో, అమ్మాయిల హాస్టల్కి వెళ్ళేదాన్ని. గాడ్ నాకు అది కన్ఫర్మ్ చేశాడు వర్డ్ ద్వారా. అంటే అది ఉండేది నాకు. అంటే నేను హాస్టల్లో రక్షించబడినాను కాబట్టి హాస్టల్ మినిస్ట్రీ నేను చెయ్యాలి అని నాకు చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అది వర్డ్ ద్వారా అంటే ప్రోవర్బ్స్ ఉంటుంది. ప్రోవర్బ్స్ 23లో చూపించాడు గాడ్ నాకు. అంటే నేను ప్రైవేట్ నర్సింగ్కి వెళ్ళిపోదాము, గవర్నమెంట్ లో శాలరీ తక్కువ, వర్క్ ఒక ఇట్లా చాలా ఎక్కువ వర్క్ చేయాలి, చాలా బర్డెన్ గా ఉంది, నైట్ డ్యూటీస్ అంతా మేనేజ్ చేసుకోలేకపోతున్నాను నేను. నాకెప్పుడు ఎవరంటే హెల్ప్ఫుల్ గా కూడా ఎవరు లేరు ఇంట్లో. ఆ పనోళ్ళు ఎప్పుడంటే అప్పుడు మానేస్తారు. అట్లనేసి వెళ్ళిపోదాము అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఆ మా ఏం మాట్లాడంటే, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల చేతకాని వాడగదువు. ఎక్కడ ఉంటుందంటే అది 24:10 లో ఉంటుంది. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని. ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునే ఎడల హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును గదా. అసలు ఈ వాక్యం నాకు ఒక 4 టైమ్స్ కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే ఇంకా ఆ రోజు మానేద్దాము, అంటే ప్రైవేట్ గా నాకు ఇస్తామన్నారు. అంటే మంచి శాలరీ, అంటే ఊరికే 7 hours వరకే మంచిగా ఇస్తామన్నారు. ఎందుకు ఊరికే ఇక్కడ ఎంతగా అన్ని డ్యూటీస్ చేసి అలసిపోయి రావడం కంటే అక్కడ జస్ట్ 7 hours చూసుకుంటే ఇంట్లో టైం మిగులుతుంది, పిల్లల్ని చూసుకోవచ్చు. అంటే అప్పుడు గాడ్ ఆ రోజు 24th అనమాట, January 24th ఈ ప్రోబ్స్ చదువుకుంటా ఉంటే మాట్లాడినాడు. ఇది నాకు కాదులే దేవా, ఏదోలే చదువుతున్నాను, నాకు కాదులే అనుకుని ఫస్ట్ నేను ఏ వాక్యం వచ్చినా నాకు కాదులే దేవా, నేను మళ్ళీ చూస్తాను ఇది అనుకుంటాను. అది ఒక 4 times వచ్చింది. ఆ వాక్యం నన్ను వదలలేదు. అంటే 4 times మా ఫ్రెండ్ యుఎస్ లో ఉంటుంది, ఆ పిల్ల పంపించింది. ఎప్పుడు నాకు వాట్సాప్ పంపించదు వాక్యాలు, ఆ అమ్మాయి వాట్సాప్ లో నాకు ఈ వాక్యం పెట్టింది. తర్వాత యూట్యూబ్ లో మెసేజ్ సపరేట్ గా దీనికోసమే పెట్టారు. ఇంకన్నీ వచ్చేసరికి నాకు ఇంకా వద్దు దేవా, నేను వెళ్తాను, నన్ను క్షమించండి, నేను మానేయను, నేను మీ పని చేస్తాను అని అప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒంగోలులో మెడికల్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళేసి ఒక 2-3 weeks తీసుకున్నాను. మళ్ళీ నెల్లూరుకి వచ్చాము. ఇప్పుడు నెల్లూరులో కూడా అదే హాస్టల్కి వెళ్ళాలి. ఇక్కడ మామూలుగా మెడికల్ కాలేజ్ ఫెలోషిప్ అయితే మా హస్బెండ్ లీడ్ చేస్తారు. అంటే తను బోత్ అబ్బాయిలది అమ్మాయిలది మంత్లీ వన్స్ వాక్యం తీసుకుంటారు. నేను అమ్మాయిల హాస్టల్కి వెళ్ళాలని నాకు ఆ భారము. అమ్మాయిల హాస్టల్కి అదే ప్రే చేయండి అందరూ, అమ్మాయిల హాస్టల్కి డోర్స్ ఓపెన్ కావాలి అంటే రమ్మన్నారు, వెళ్ళి ఆ టైంని స్పెండ్ చేయాలి వాళ్ళతో అనేసి. సో అట్లా ఆ వాక్యం ద్వారా గాడ్ మాట్లాడాడు. ఇంకా ఫైనల్ ఇయర్ లోనే కొంచెం బాగా అంటే ఎగ్జామ్స్ తర్వాత ఈ టెన్షన్, మా అక్క మ్యారేజ్, వీటన్నిటిలోంచి గాడ్ బయటికి తీసుకొచ్చినాడు. తర్వాత మా అక్క మ్యారేజ్ జరిగింది. తర్వాత నేను కూడా హౌస్ సర్జెన్సీలో మళ్ళీ తప్పిపోయి ఒక 1 year అసలు గాడ్ వైపే చూడలేదు. దేవా నువ్వు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అనేసి అలిగేసి అసలు ఆంటీ వాళ్ళకి దొరకకుండా వేరే రూమ్ లో ఉండి సీనియర్స్ తో పాటు మూవీస్ కంటిన్యూస్ గా చూసేదాన్ని. అక్కడ ఎక్కడ నాకు ప్రశాంతత ఉండేది కదా. మూవీ చూసినంత సేపు దాంట్లోనే ఉంటాను. తర్వాత మళ్ళీ మూవీ నుంచి బయటకు వస్తానే వెంటనే లోపల బాధ, లోపల ఒకలాంటి మనసంతా ఇలా అయిపోతుందన్నమాట. ఏంటి నాకు ఎంత చేసినా హ్యాపీనెస్ దొరకట్లేదు, నాకు ఆ సంతోషం దొరకట్లేదు, ఏం చేయాలి, ఇంకా ఈ సంతోషం కోసం నేను ఏం చేయాలని ఇంకొకసారి కావాలనే అంటే కరెక్ట్ గా ప్రేయర్ టైంకి నేను వెళ్ళిపోయేదాన్ని అనమాట. వీళ్ళు పిలుస్తారు నన్ను ప్రేయర్ కి, రాలేదు కదా ఇంకా ఈ 1 year నన్ను ప్రేయర్ కి పిలుస్తారనేసి అట్లా వెళ్ళిపోయేదాన్ని. అట్లా వీళ్ళేమో నన్ను ఆహ్వానించేవాళ్ళు. నువ్వు మాతో వచ్చినావా, రా నీకు డివిడీలు తెప్పిస్తాం, నీకు చిరంజీవి మూవీస్ కావాలన్నా ఏ మూవీస్ కావాలి చెప్పు అన్ని తెప్పించేది. బిర్యానీలు తెప్పిస్తారు, నావెల్స్ తెప్పిస్తారు, ఇవి చదువుకో, ఇవి చూడు, ఈ సీరియల్ చూడు, ఈ మూవీ చూడు అని. అంత చూసిన వాళ్ళతో ఎంతసేపు ఉన్నా నాకు హ్యాపీనెస్ ఉండేది కాదు. లోపలంతా మనసులో ఒకలాంటి బాధ వచ్చేసేది. మళ్ళీ ఒక్కదాన్ని పడుకొని నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అని, దేవా నేను ఇప్పుడు తెలిసి తెలిసి విగ్రహాల జోలికి వెళ్ళలేను, అవి నిజమైనవి కావు నాకు తెలుసు, అది ఊరికే వేస్ట్.
కానీ నువ్వేమో నాకు ఇవి చెయ్యట్లేదు. మరి నీ దగ్గరికి నేను ఎలా రావాలి? నేను నీతో అలిగాను. నీతో అలా చెప్పేదాన్ని అనమాట. తర్వాత ఒకసారి దేవుడు అంటే ఇంకా వెళ్ళాను. ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడే వెళ్ళాను ప్రేయర్‌కి. గాడ్ మాట్లాడాడు. అంటే నువ్వు నా సొత్తు అని చెప్పాడనమాట. నేను నిన్ను అంటే యు ఆర్ చూసన్ అంటే నేను ఎన్నుకున్నాను. నువ్వు నా సొత్తు అని చెప్పాడనమాట. ఇంకప్పుడు బాగా ఏడ్చేసాను. దేవా నేను ఇంకెప్పుడు వెళ్ళను నిన్ను వదిలిపెట్టేసి, నువ్వే ఇంకా ఎన్ని కష్టాలొచ్చినా, ఏం జరగకపోయినా, జరిగినా నా జీవితంలో నిన్నే వదిలిపెట్టను. నీతోనే ఉంటాను నేను. ఇంక నీవు తప్ప ఇంక వేరే దగ్గరికి నేను వెళ్ళను దేవా అనేసి. అట్లా హౌస్ సర్జన్స్‌లో మళ్ళీ రీకన్సిలేషన్ అంటారు గదా! మళ్ళీ దేవునితో మళ్ళీ నేను అంటే మామూలుగా మనుషులతో ఇంట్లో తల్లిదండ్రులతో అలిగినట్టు అలిగేసాననమాట. ఇంకెప్పుడు అట్లా అలిగి నేనట్లా చెయ్యను అనేసి ఇంకప్పుడు మళ్ళీ గాడ్ దగ్గరికొచ్చాను. అట్లా అంటే గాడ్ నన్ను చాలా బిల్డ్ చేశారనమాట. అంటే చాలా వీక్ పర్సన్‌ని అంటే దేవునిలో ఎలా నిలబెట్టాలో అంటే నేను మామూలుగా సాక్ష్యాలు విన్నప్పుడు ఏమనుకునేదాన్నంటే, వాళ్ళంటే చాలా స్ట్రాంగ్. అందుకే దేవుని కోసం నిలబడ్డారు. అంత జరిగినా, అంత అపోజిషన్ ఉన్న దేవుడి కోసం నిలబడ్డారు. వాళ్ళంతా గ్రేట్ పీపుల్. నేను అట్లాంటి దాన్ని కాదు. నాకు చాలా భయము. మా వీధిలో అంతా బంధువులే. మా నాన్న సైడు, మా అమ్మ సైడు. మా ఇంట్లో చిన్నది ఇట్లా దగ్గినా గూడా అందరికీ తెలిసిపోతుంది. అట్లా అందరి ఇళ్లల్లో అంతే. బంధువులంటే ఇంక ఒకరి నుంచి ఒకరికి అట్లా పాకిపోతుందనమాట. ఇంకా విజయ చర్చికి పోతుంది. అందుకే చర్చికి కూడా నేను చాలా అంటే ఎక్కువ అంటే ప్రతి వారం అట్లా గాకుండా కొంచెం చూసుకొని వచ్చేదాన్ని. కానీ ఫైనల్ ఇయర్ నుంచి కొంచెం బానే రెగ్యులర్‌గా ఎళ్ళేదాన్ని. సో, మళ్ళీ తెలిసిపోతుందేమో, బంధువులందరూ ఉన్నారు అనంతపూర్‌లో. వీళ్ళు ఒక్కరు చూసినా చాలు ఇంక ఇంట్లో చెప్పేస్తారు అనేసి మళ్ళీ వాళ్ళు నన్ను ఇంకా ఏమి జేస్తారో, వెలివేస్తారేమో, ఇంకా బయటికి పంపిస్తారేమో, ఇంక నన్ను చంపేస్తారేమో, అట్లా ఏవేవో థాట్స్ వచ్చేవి. అందుకు దేవునికి చెప్పేదాన్ని. దేవా నువ్వు నేను నాకు నువ్వు తెలుసు. నీకు నేను తెలుసు. నేను బైబిల్ చదువుకుంటాను. ఆహ్, నేను ఎవరికీ తెలియకుండా బైబిల్ చదువుకుంటాను. కానీ బైబిల్ ఉందని నా దగ్గర ఎవరికీ తెలీదు ఇంట్లో. తెలియద్దు. అట్లా చేస్తాము. రహస్యంగా ఉంటాను నేను అని. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పినాడనమాట. బైబిల్‌లో ఒక మాట ఉంటుంది. నువ్వు నన్ను ఎరగనని ఎడల నేను కూడా నిన్ను ఎరగనని చెప్తానని చెప్తాడు. అసలు ఇట్లా మాట్లాడినాడు. నేను ఇట్లనే ఒకటి ఓకేనా, సరేనా ఇదని డీల్ చేసుకున్నాను గాడ్‌తో. డీల్ చేసుకొని ఇంకెవ్వరికీ చెప్పను దేవా. నేను ఏదైనా ప్రేయర్ ఉన్నా కూడా లాస్ట్‌లో వచ్చి అట్లా ఎవరికీ కనిపించకుండా అట్లా పోతా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆ సంబంధాలన్నీ చూస్తున్నారు గదా! మళ్ళీ మా అక్కకి ప్రాబ్లమ్ అయితుంది. నా వలన మా చెల్లెలికి మ్యారేజ్ జరగదు. ఇంక అన్నీ ఇబ్బందవుతాయి. సో, ఇట్లా ఉందాం మనిద్దరము అని చెప్పాను దేవునికి. వెంటనే వాక్యము. నువ్వు నన్ను ఎరగని యెడల నేను కూడా నిన్ను ఎరగనని చెప్పుదునన్నాడు. నువ్వేంది నన్నెరగనంటావు అసలు నేను తెలుసు కదా నీకు అనేసి ఇంకప్పుడు మళ్ళీ తర్వాత వెంటనే ఆ వాక్యానికి వివరణ. మనం ఏదైనా సరే గట్టిగా నిలబడాలి. గట్టిగా ఒప్పుకోవాలి దేవుణ్ణి. ఎవరి ముందర ఏ దాని ముందర మనం భయపడకూడదు. అదే దేవునికి కావాల్సింది. ప్రకటించమన్నాడు గాడ్ అనేసి. సో, అట్లా దేవుడు ఇంకా చాలా ఉంది. ఆంటీ 5:30 అయిందా ఆంటీ? సిస్టర్ ఆంటీ? హలో, ఇంకోసారి షేర్ చేస్తావా అట్లయితే? సరే ఆంటీ. ఓకే ఆంటీ. సరే. దేవునికి స్తోత్రం. చాలా చక్కని సాక్ష్యం